సృష్టికర్త, సృష్టి విధాత తనతో మనం యోగం చేస్తే ఈ సృష్టిని ఎలా పావనంగా చేయొచ్చు, సృష్టిని మళ్ళీ సత్యుగంలాగా చక్కగా పవిత్రంగా తయారు చేయొచ్చు, మనకు అనుకూలమైనటువంటి మిత్రుల్లాగా చేసుకోవచ్చు, ఫ్రెండ్ లాగా చేసుకోవచ్చు అని ఆ సృష్టికర్తతో నేర్చుకోవచ్చు. ఆ ఆలోచనలు వస్తాయి. పరమాత్మ గుణాలు, పరమాత్మ శక్తులు పొందేటువంటి విధానం తెలుస్తుంది. తన సృష్టికర్త కాబట్టి సృష్టిని ఎలా ఫ్రెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సృష్టి, ప్రకృతి, పంచభూతాల ప్రకృతి మనకు ఫ్రెండా? ఫ్రెండ్ ఉందా? ఫ్రెండ్ అంటే మనం చెప్పినట్టు వింటుందా? ఫ్రెండ్ అంటే, మిత్రులు అంటే ఎలా ఉంటారు? సమయానికి సాయం చేస్తారు, తోడు నీడగా ఉంటారు, షేరింగ్ చేసుకుంటారు, మాట వింటారు, చెప్పింది చేస్తారు ఒకరికొకరు కదండి. మరి ప్రకృతి మన మాట వింటుందా? రైతు సోదరులు చెప్పండి. బోరు నిండుస్తుంటారు. వర్షాలు పడుతుంటే మార్చి మంత్లో చేతికి పంట వచ్చినప్పుడు, వర్షాలు పడినప్పుడు, ఆ వర్షాలకంతా పోయినప్పుడు ఎంత బాధపడతారు. అప్పుడు ప్రకృతిని మీరు మెచ్చుకుంటారా? ఫ్రెండ్ అంటారా? మరి ఈరోజు ప్రకృతి మనకు ఫ్రెండ్ ఉందా, స్నేహితుడిగా ఉందా? లేదు. వాన అంటే మేఘాలు కానీ, వర్షం నీరు కానీ ఫ్రెండ్ ఉందా? భూమి ఉందా? గాలి ఉందా? గాలి మనకు మిత్రుడైతే, గాలిలో ఎలాంటి వైరస్లు ఉన్నా కానీ మనకు, మన పంట పొలాలకి ఏం కాకుండా అక్కడ ఫెన్సింగ్ వేసేస్తుంది. ఎవరికి ఫ్రెండ్ వాళ్ళకి సాయం చేస్తారు. ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఫ్రెండ్కి ఎవరు శత్రువు ఉన్నారు, సేమ్ కాలనీలో మీరు ఉన్నారు, సమ్ XYZ తన ఎనిమి కూడా ఉన్నారు, అదే కాలనీలో ఉన్నారు. ఆ కాలనీకి వస్తే మీ ఇంటికి వస్తారు కానీ వాళ్ళ ఇంటికి వెళ్తాడా? మీ ఇంటికి వచ్చేటప్పుడు పండ్లు పొలాలు పట్టుకొని వస్తారు, మంచి స్వీట్గా ఏమైనా ఉంటే తీసుకొని వస్తారు, ఇంట్లో స్వీట్స్ తాగితే పట్టుకొస్తారు. వాళ్ళ ఎనిమి దగ్గర తీసుకెళ్తాడా? తీసుకెళ్ళాడు. ఏదైనా ఎమర్జెన్సీ న్యూస్ ఉందనుకోండి, ఫోన్ చేసి చెప్తాడు, ఇలా ఉంది, నువ్వు బయటకు వెళ్ళకు, అక్కడ వెళ్ళకు అని. వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడా? ఆ కాలనీ నుంచి బయటకు వెళ్ళొద్దని. ఎనిమిది చెప్తారా? శత్రువుకి చెప్పాడు, మిత్రుడికి ఫోన్ చేసి చెప్తాడు. అంటే ఏంటి? సేమ్ ప్లేస్లో ఇద్దరు ఉన్నారు, ఒక శత్రువు ఒక మిత్రుడు ఉన్నారు. మిత్రుడికేమో మంచిగా స్నేహంగా అన్ని సమాచారం చెప్తున్నాడు, బయటకు వెళ్ళాలి, వెళ్ళొద్దు, ఇది సమాచారం, ఇది సంగతి, పలానా అవకాశం ఉంది అంటాడు, పండ్లు పొలాలు తీసుకొస్తాడు, ఇంటికి వచ్చి కలుస్తాడు. అదే శత్రువుకి ఏ సమాచారం చెప్పడు, ఇంటికి వెళ్ళడు, కలవడు, పండ్లు పొలాలు తీసుకెళ్ళడు కదా. అలా ఈ సమాజంలోనే మనందరం ఉన్నప్పటికీ కూడా ప్రకృతికి మనం మిత్రులమైతే మనకు ప్రకృతి నష్టం చెయ్యదు. మీకు హుద్హుద్ తుఫాన్ వచ్చింది గుర్తుందా అండి? ఆంధ్ర వైపు, బహుశా తెలంగాణలో నష్టమైందో లేదో ఎక్కువగానే, ఆంధ్ర చాలా నష్టమైంది. హుద్హుద్ తుఫాన్తో తెల్లదోమ విపరీతం వచ్చింది. అయితే ఒక బ్రదర్ అనమాట, బాబా బిడ్డ వెంకట్ బ్రదర్, తను ఏలూరులో 5 ఎకరాల పొలం అనమాట. 5 ఎకరాల్లో 2 ఎకరాలు స్టార్టింగ్ యోగి ఖేతి చేస్తున్నారు, యోగ వ్యవసాయ విధానం. వాళ్ళ నాన్నగారిని ఒప్పించి తను చాలా మంచి అదేంటి మేనేజర్ లెవెల్ పోస్ట్ అనమాట, పెద్ద కంపెనీలో. కానీ తను యోగ వ్యవసాయ విధానం చేస్తూ ప్రతి ఫ్రైడే వాళ్ళ ఊరు వెళ్తారు. వైజాగ్లో పెద్ద మంచి కంపెనీలో మేనేజర్, తను పెద్ద పోస్ట్ హెచ్ఆర్లో. హెచ్ఆర్ లెవెల్లో అంత పెద్ద మేనేజర్, తన కింద ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నా తను మాత్రం వ్యవసాయం మానుకోలేదు. ప్రతి ఫ్రైడే నైట్ బయలుదేరి ఏలూరుకి వెళ్ళిపోయి మళ్ళీ మండే మార్నింగ్ కల్లా వైజాగ్ వచ్చేవాడు. అలా వీక్లీ 2 days పెట్టుకున్నారు. వాళ్ళ నాన్నగారు వ్యవసాయం, తను రైతే, పక్కా రైతే. అంజయ్య అతని పేరు. ఈ బ్రదర్ ఏమో వెంకట్. వాళ్ళ నాన్నగారు బీకే కాదు, అని బాబా బిడ్డ కాదు. ఈ బ్రదర్ వెళ్ళి అర్థం చేయించి మా దగ్గర తీసుకొచ్చి, హైదరాబాద్లో ఉండేవారు ఫస్ట్, తర్వాత వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యారు. మేము అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు పరిచయం అనమాట. అప్పుడే స్టార్ట్ చేశారు. తర్వాత వైజాగ్ ట్రాన్స్ఫర్ అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి అర్థం చేయించి అక్కడికి స్టార్ట్ చేయించారు. ఆ తర్వాత షిఫ్ట్ అయిపోతారు, ట్రాన్స్ఫర్ అయిపోయారు. అక్కడ వాళ్ళ నాన్న స్టార్ట్ చేసి 1.5 year అయిపోయింది అప్పటికి. అది చాలా కష్టపడతాం మంచిగా, ఎందుకంటే కెమికల్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి కదా దాన్ని ఆర్గానిక్లోకి. అయితే ఆ టైంలో హుద్హుద్ తుఫాన్ వచ్చింది. ఇతను అక్కడే ఉన్నారు, వెంకట్ బ్రదర్ అక్కడే ఉన్నారు, యోగం చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళమ్మ బాబా బిడ్డ అయ్యారు. తను యోగం చేస్తున్నారు మంచిగా, బాబాతో పరమాత్మతో మెడిటేషన్ చేస్తూ మొత్తం అంతా కూడా చాలా రేస్ పరమాత్మ కిరణాలు నింపుతూ పోయారు వాళ్ళ పొలం అంతా కూడా.
ఆ తర్వాత చూస్తే చుట్టుపక్కల అసలు చుట్టుపక్కల ఏంటి దాదాపు ఆంధ్ర కోస్తా ప్రాంతం అంతా కూడా, తీర ప్రాంతం అంతా కూడా పాడైపోయింది. ఎవరి పంట పాడవ్వలేదని లేదు, తెల్ల దోమ వచ్చేసి పాడవని పంట లేదు. కేవలం వీళ్ళ 5 ఎకరాల్లో 2 ఎకరాలు మాత్రమే పాడవకుండా ఉంది. 2 ఎకరాలు ఏదైతే యోగ వ్యవసాయ విధానం చేస్తున్నారో అది మాత్రమే పాడవకుండా ఉంది. మిగతా అయితే కెమికల్ ఫామ్ పెట్టారో అది దానికి తెల్లదోమ వచ్చేసి మొత్తం పాడేది. అది కూడా ఈ 2 ఎకరాలు అది సహయోగం ఇచ్చింది. ఎందుకు? దానికి రోజు కూడా ఎలాంటి నీళ్ళు ఇస్తున్నారు, పరమాత్మ ధ్యానంతో నీరు పోశారు, పరమాత్మ ధ్యానంలో దుఃఖిదున్నారు, పరమాత్మ ధ్యానంతో ప్రతిరోజు బ్రహ్మముహూర్త వేళ, అమృత వేళ అంటాము, బ్రహ్మముహూర్త వేళ అంటాం. తపస్సుకి సాధనకి అద్భుతమైన సమయం అది. ఆ సమయంలో చేసే దాంతోనే చాలా గొప్ప కిరణ తరంగాలు మనం పంపించవచ్చు. తాను అమృత వేళ సమయంలో చేసే సాధనతో ఆ పంట ఎంత అద్భుతంగా నిలిచిందంటే ఏమీ పాడవకుండా అది ఇంకా మామూలుగా అంత క్రితం సంవత్సరం వచ్చిన దానికన్నా 8 బస్తాల ధాన్యం ఎక్కువ వచ్చింది. ఆశ్చర్యకరం. అసలైతే దానంత లెవెల్ రావడమే గొప్ప, కెమికల్ లెవెల్ రావడమే గొప్ప. దానికి మించి 8 బస్తాల ధాన్యం ఎక్కువ వస్తే అందరూ ఆశ్చర్యపోయారు. మాకు ఉన్నది కాస్త పోయింది, నీకు ఉన్నదానికన్నా ఎక్కువ ఎలా వచ్చిందని చెప్పి దాదాపు 11 మంది ఆ చుట్టుపక్కల రైతులందరూ కూడా ఈ యోగ వ్యవసాయ విధానం స్టార్ట్ చేశారు. ఆ తుఫాన్ తర్వాత వాళ్ళ నాన్న 5 ఎకరాలు మొత్తం స్టార్ట్ చేశారు. కంప్లీట్ 5 ఎకరాలు ఈ యోగ వ్యవసాయ విధానానికి వచ్చారు. ఎందుకని? ప్రకృతి సహకరిస్తుంది. తనకు అర్థమైంది విపత్తులు ఇప్పుడు ఎవరైతే హాని చేస్తున్నారో వాళ్ళకి హాని కలుగుతారు. జో కరేగా సో పాయేగా అంటే హిందీలో అర్థమైంది. దాని అర్థం ఏంటో, జో కరేగా సో పాయేగా అంటే ఏంటి? ఏం చేస్తామో అది పొందుతాము. మంచి చేస్తే మంచి దొరుకుతుంది, చెడు చేస్తే చెడు దొరుకుతుంది. మీరు బాల్ని గోడకేసి కొడితే మెల్లికి కొడితే మెల్లికి వాపసు వస్తుంది, గట్టికి కొడితే గట్టికి వస్తుంది మీ దగ్గర, అంతే కదా? అలా మంచి చేసామా, ఏ లెవెల్లో చేసామో ఆ లెవెల్లో మంచి మళ్ళీ మనం దొరకాల్సిందే, ఎక్కడికి పోదు మన మంచి. చెడు చేసామా ఎవ్వరూ తప్పించుకోలేరు. చెడిపోకుండా చెడిపోవాల్సిందే, పాడవలసిందే, జబ్బు పాలవ్వాల్సిందే, నష్టపోవాల్సిందే, కష్టాల పాలవ్వాల్సిందే, ఎవరూ తప్పించుకోలేరు. ఈ రోజు బాగుండొచ్చేమో కానీ రేపటి నాడు మాత్రం అది వచ్చే రోజు వాపస్ రానికి టైం పడుతుంది. చెడు వాతావరణంలో కొంచెం చెడు కొంచెం చక్కగా ఉన్నా కానీ రావడం టైం పట్టినా అది మాత్రం తప్పక దెబ్బతీస్తుంది. అలా భలా కరో తో భలా హోగా, బురా కరో తో బురా హోగా, జో కరేగా సో పాయేగా. కాకపోతే ఏంటంటే మంచి చేసింది రిటర్న్ మళ్ళీ రావడానికి కొంచెం టైం పడుతుంది. చెడు చేసింది మాత్రం అది కూడా టైం పట్టినా కానీ అది దాని తీవ్రత చూపిస్తుంది. అనారోగ్య రూపంలో, ఆర్థిక రూపంలో, సంబంధాల రూపంలో అది దెబ్బతీస్తుంది. ఇలా ఉన్నారా అందరూ? సరే ఇక్కడ వచ్చారు, బాగానే ఉండొచ్చు కొంతమంది, కానీ అందరు రైతులు పరస్పరంలో మంచి కలిసిమెలిసి మిత్రుల్లా ఉన్నారా? రైతు సోదరులకి ప్రధానమైన మాట, ప్రపంచానికి అందరికీ అవసరం ఉన్న మాట, కానీ ప్రధానంగా రైతు సోదరులకి ఇది ఇంపార్టెంట్ విషయం. ప్రకృతిని నేస్తం చేసుకోవాలి. కానీ ఇప్పుడు చూడండి, మీరు మీ ఇంటికి ఒక బంధువు వస్తే, ఒక వ్యక్తి వస్తే పాడైపోయిన ఐటెం తినిపించడానికి ఇచ్చారు. మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడా, ఆశీర్వదిస్తాడా? తిట్టిపోతాడు. అది పాడేస్తాడు, తిట్టిపోతాడు, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు, తిడుతూనే ఉంటాడు. ఇంకెప్పుడైనా మంచిగా ఉంటాడా మీతోని? అసలు మంచిగా. అదే మంచి తాజా ఫ్రూట్స్ ఇచ్చారు, స్వీట్ టేస్టీ మంచి క్వాలిటీ భోజన పదార్థాలు పెట్టారు, స్వీట్లు పెట్టారు, అప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు. మళ్ళీ వాళ్ళ ఇంటికి మిమ్మల్ని పిలుస్తాడు. వాళ్ళ ఇంట్లో మంచి ఫంక్షన్ అయినప్పుడు తప్పకుండా పిలుస్తాడు. ఓల్డ్ వంటకాలు అవుతున్నాయి కదా, అందుకని మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాడు కదా. ప్రేమతో అన్నిటితో మీరు ఎలా పెడితే అలా అవుతుంది. అలా మరి ప్రకృతికి ఏమి ఇస్తున్నారు మీరు? యూరియా, ఇంకా పెస్టిసైడ్లు, ఇంకా డిఏపీలు, ఇవి మంచి స్వీట్లా భూమికి, ప్రకృతికి, గాలికి, నేలకి, పంటకి మంచి స్వీట్లు, మంచి తాజా ఫలాలా? అది ఫ్రెండ్షిప్. ఒక ఫ్రెండ్ పెట్టే ఒక విషయం ఇస్తే అది ఫ్రెండ్షిప్పా? విషయం ఇస్తే ఫ్రెండ్షిప్పా? కాదు కదా. మరి మంచివి ఇవ్వాలి కదా ఫ్రెండ్ అంటే. ఇప్పుడు ఇంతకుముందు చెయ్యెత్తాడు కదా, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు చెయ్యెత్తారు, ప్రకృతిని ఫ్రెండ్ చేసుకోవాలని కోరుకుందని. మరి ఫ్రెండ్
వాళ్ళు మా ముందుకి ఇదే క్వశ్చన్ వేస్తాం, వాళ్ళు ఇప్పుడు మా ముందు లేరు, మీరున్నారు మా ముందర, మిమ్మల్ని అడుగుతున్నారు. వద్దు, ఎవరి పనిష్మెంట్ల గురించి ఎవరి శిక్ష గురించి మనం మాట్లాడద్దు. మనం మనం మారాలి, 10 మందిని మార్చాలి, ప్రకృతిని మార్చాలి, ప్రపంచాన్ని మార్చాలి. మనం మంచి మాటలు పోవాలి. మంచి మాటలు వింటేనే మంచి మాటలు పోతాం. మంచి మాటలు వినకపోతే మరి మనకు ఆ బాట ఎదగదు కదా. మనకు ఎవరి కోసం, కీడు కోసము చెడు కోసం మనం ఆలోచించదు. మనం నడిస్తే వాళ్ళు మన వెనక నడుస్తారు, ఎందుకంటే మనం మంచి అవుతుంది కదా. ఇది చెప్తున్నాను కదా, హుదూద్ తుఫాన్లో మేమేం చెప్పకుండా ఆ అంజయ్య బ్రదర్కి ఏమో అంత చెప్పి మనం తయారు చేస్తే ఆ 11 మంది రైతులకు మేమేం చెప్పకుండా తయారైపోయాం. 11 మంది రైతులు తయారయ్యారు. ఎమ్మెల్యే వచ్చారు, ఆ తుఫాన్ అయిపోయాక ఎమ్మెల్యే గారు వచ్చారు, అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, PhD స్టూడెంట్స్ వచ్చారు. అసలు ఇంతమంది వచ్చారని చెప్పి మీడియా వచ్చేసింది వెనకమ్మడి. 3-4 రోజులు వాళ్ళు ఊపిరాడకుండా మీడియా వాళ్ళు ఏంటి, ఎమ్మెల్యే సైన్యం ఏంటి వస్తూనే ఉన్నారు. సైంటిస్టులు స్టూడెంట్స్ అందరూ ఫోటోలు తీసుకోవడం ఏంటని చెప్పేసి అని. ఎంత చమత్కారమైంది, మరి ఆటోమేటిక్ ఎంతమంది తయారైపోయారు. వీళ్ళు వచ్చారని వాళ్ళు తయారవ్వలేదు, వాళ్ళు వెంటనే తయారైపోయారు, మేము కూడా ఇదే చేస్తాం ఇక్కడ నుంచి అని. ప్రధానంగా దైవాన్ని నమ్ముతూ దైవశక్తి ప్రయోగం చేస్తే తన పంట కూడా నాశనం కాకుండా గాలి విపరీతంగా వచ్చిన అందరిది పోయిందంటే తనది పోలేదంట, పడిపోలేదు. దానికి నష్టం కలగకుండా ఎందుకంటే భగవంతుడికి ఎవరు శత్రువు కాదు. ప్రకృతి తన రచన. మనమెలా తన పిల్లలమో ప్రకృతి తన బిడ్డనే కదా. ప్రకృతి రచన, ఆయన క్రియేషన్, మనము తన క్రియేషన్, అది తన క్రియేషన్. మనకు మరి ఒక ఫ్రెండ్, ఒక బ్రదర్ కదా, ఒక సిస్టర్ అండి, బ్రదర్ అనండి, మన ఫ్రెండ్ అనండి. మరి పరమాత్మను మనం మెప్పిస్తే పరమాత్మ రచనను కూడా మనం మెప్పించగలుగుతాం కదా. ఒకటే గుర్తు పెట్టుకోండి, నాకు ప్రకృతి సహకరించాలి. ఎండలో పోతుంటే ఎండ దెబ్బ తగలొద్దు, నాకు నష్టం కలగొద్దు. గాలితో నాకు వాయువు లేదు, వైరస్లు ఉంటాయి. వైరస్ వచ్చేది ఎట్లా, గాలితోనే కదా. వైరస్ సోకుతుంది, వైరస్ జబ్బు వచ్చింది, ఆయనకి మనం జబ్బు వచ్చింది, కరోనా వచ్చింది, ఇవన్నీ ఎట్లా గాలితోనే కదా. ఈ జబ్బులన్నీ వచ్చేది గాలితోనే. వాయువు నాకు ఫ్రెండ్ ఉండాలి, అగ్ని ఫ్రెండ్, ఎండ ఫ్రెండ్ ఉండాలి, నేల ఫ్రెండ్ ఉండాలి, నీరు ఫ్రెండ్ ఉండాలి, గగనం ఫ్రెండ్ అవ్వాలి. ఆకాశంలో వచ్చే మార్పులకి, అవకతవకలకి నా పైన ప్రభావం పడదు. అదే గ్రహణాలు అనండి, అదో అమావాస్య అండి, అదో పున్నమ అనండి, లేకుంటే ప్లానిటోరియంలో వచ్చే చేంజెస్ అనండి, అవన్నీ ఒకే దశలో ఒకటే లైన్లో వచ్చే సో మెనీ చేంజెస్ ఉంటుంటాయి కదా గగన తలంలో. సో ఏ చేంజ్ ఎప్పుడు ఏం జరిగినా నాకేం ఫరక్ పడదు, ఎందుకంటే నా ఫ్రెండ్ గగనం నన్నేం చేయదు. ఇదే కాలనీ, భూమి అనే కాలనీలో ఉన్నాం అందరం, భూమి అనే కాలనీలో ఉన్నాం. కానీ దాని ఫ్రెండ్ కూడా నేను ఇక్కడ ఉన్నా, మిగతా అందరు దాన్ని శత్రువులు ఉన్నారు, నేనేమో ఫ్రెండ్ ఉన్నా. అప్పుడు ఏం చేస్తుంది అది? నన్ను ఏం చేయదు, మిగతా అందరం చేస్తారు. కృష్ణుడి గురించి చెప్తారు కదా, కృష్ణుడిని పుట్టలు పెట్టి వాసుదేవుడు పట్టుకెళ్తుంటే, జైల్లోంచి పట్టుకెళ్తుంటే యమునా నది పొంగిందంట. యమునా నది పొంగుతూ ఊరంతా కొట్టుపోయేలా పొంగుతూ వస్తుంటే అతన్ని మెడదాకా పీకల దాకా వచ్చిందంట. వాసుదేవుడు పీకల దాకా వచ్చింది, పుట్ట మీదే కృష్ణుడు ఉన్నాడు. ఆ బాబుకి ఏమైనా అవుద్దేమో అని ఇంకా భగవంతుని వేడుకుంటూ నాకేమైనా పర్లేదు కానీ ఈ నా బిడ్డకి అవతార పురుషుడు, విశ్వ కళ్యాణేశ్వరుడు, ఉద్ధారకుడు, తనకేమవుద్దని భగవంతుని వేడుకుంటుంటే ఆ కృష్ణుడు కాళ్ళు బయట పెట్టి నీళ్ళను ఇలా అన్నాడంట. అనగానే ఆ నీళ్లు అలా ఎగిరెగిరి పడుతుంటే నీళ్లు తగిలి శాంత అయిపోయి కిందికి వెళ్ళిపోయింది, నార్మల్ అయిపోయింది. ప్రకృతి పతి, అందుకే యోగేశ్వరుడు ప్రకృతి పతి అని కృష్ణుని అంటారు. ఆ చిన్న బాలుడు అఫ్కోర్స్ ఎగ్జామ్ మనం వెళ్ళి చూసింది లేదు, మనం విన్నదే చదివిందే మనం చెప్పుకుంటున్నాం అంతే. తెలియదు, తెలియదు. సో మనకు
అవ్వాలని. మరి ప్రకృతిని ఫ్రెండ్ చేసుకునేంత పర్సనాలిటీ, వ్యక్తిత్వం మనకు ఉండాలి. వ్యక్తిత్వం వికసించాలి. వికసించింది ఏదైనా అందరూ ఇష్టపడతారు. పువ్వు మంచి వికసిస్తే ఇష్టపడతారు. చిన్న చిన్న మొగ్గలా ఉందనుకోండి, ఇంకా టైం ఉంది దీనికి అంటారు, కానీ దాన్ని తెప్పేసి హ్యాపీ బర్త్డే అనుకుంటా వెల్కమ్ అనుకుంటూ ఇస్తారా చిన్న చిన్న మొక్కల్ని? అదే వికసించిన పుష్పం ఉంది పట్టుకెళ్ళిపోయి వెల్కమ్ అంటారు, హ్యాపీ బర్త్డే అంటారు కదా, భగవంతుని కనిపిస్తారు. ఆ మొక్కల్ని తెంపేసి తీసుకెళ్తారా? అయ్యో ఇంకా రాలేదు, ఇలా రేపు ఎలా నైవేద్యంకి నాకు పూలు లేవే, పుష్పాలు లేవు, రేపు వాళ్ళు వస్తున్నారు డెకరేషన్ పూలు లేవే, మొక్కల్ని పట్టుకొని చేయరు కదా. వికసించాలి. వికసించిందే పనికి వస్తుంది. ఒకసారి అందరు లేచి నిల్చోండి. అందరు కళ్ళు మూసుకుంటున్నారు. మీరు రైతు సోదరులు, మీరు రాత్రి పొలం లేకుండా చక్కగా పొలంలో ఉంటారు. మీకు ఎండలు లేదు, పని చేస్తే నిద్రపోరంట, కూర్చొని నిద్రపోతారంట. అయితే మరి పెన్ను పుస్తకం పట్టుకొని నేను చెప్తుంది రాస్తా పోండి, రాస్తా పోండి. ఒక్కసారి మీ ఉనివేళ్ళపై నిల్చోండి, ఇలా ఉనివేళ్ళపై నిల్చోండి, కాళ్ళ మీద ఇలా నిల్చోండి. నిల్చో మళ్ళీ కింద దిగండి, మళ్ళీ నిల్చోండి, మళ్ళీ దిగండి, మళ్ళీ నిల్చోండి. చిన్నగా ఒంగి లేగండి, చిన్నగా కిందికి మొక్కలకు చిన్నగా కొద్దిగా అలాగా కూర్చోండి. గుంజిల్లా అంత కాదు, గుంజిల్లా చిన్నగా అలా. కొంచెం తల భాగాన్ని మెల్లిగా తిప్పండి, మెల్లిగా మెల్లిగా తలని ఇలా తిప్పండి, రౌండ్ మెల్లిగా, జోరుగా మెల్లిగా తిప్పండి, రౌండ్ తిప్పండి. మళ్ళీ ఉల్టా యాంటీ క్లాక్ వైజ్ ఉల్టా తిప్పండి, మెల్లిగానే, ఫాస్ట్ కాదు. अच्छा दिन पे ना अच्छा అంటే యోగా अच्छा మరి మార్నింగ్ పూట మీరు యోగా చేయించవచ్చు అంటే 5 మైక్ పెడతాము 8కి 5కి 5:30 to 7 వరకు నెక్స్ట్ 6 to 7 వరకు తయారు వచ్చేస్తారు అందరూ. రేపు పొద్దున మీ అందరికి యోగా నేర్పిస్తారట, వచ్చేవాళ్ళు వస్తారు 6 to 7. ఈ బ్రదర్ యోగా నేర్పిస్తారంట. ఉదయం పూట ఇక్కడ గార్డెన్ ఉంది కదా, పక్కన గార్డెన్ ఉంది, ఆ గార్డెన్లోకి వచ్చేస్తే మీకు అందరికీ 6 నుండి 7 దాకా యోగాస్ నేర్పిస్తారు ఫిజికల్గా. తయారైతే ఫ్రెష్ చేసి స్నానం చేసి రావాలి. స్నానం చేసి రాదు 6 to 7 అయ్యాక 7 o'clock మళ్ళీ క్లాస్ అవుతుంది. 6 వచ్చేసేయండి పొద్దున. ప్రాణాయామం నేర్పిస్తారా? ప్రాణాయామం నేర్పించి మీకు చిన్న ఎక్సర్సైజ్ చేయిస్తారు. ఉదయం 6 కల్లా రెడీ అయిపోయి వచ్చేసేయండి. వెహికల్కి చెప్పాలి 4 to 6 కల్లా అక్కడ ఉండాలని చెప్పేసి 4 వీలర్ బస్కి చెప్పిన మీకు చెప్పి బస్ చెప్పాలి. ఎంతమంది వస్తుంది అంతమందికి మీరు చేయించండి. గడ్డ చేయందా? గడ్డి గడ్డి కదా కూర్చొని చేయించి నిలబడి చేయించండి. సో ఎప్పుడైతే మన వ్యక్తిత్వం వికసిస్తుందో దాన్ని అందరూ మెచ్చుతారు, భగవంతుడు కూడా మెచ్చుతారు. ఆ లెవెల్ దాన్ని ఎదగాలి మన వికాసం. పరమాత్మతో ధ్యానం ఉన్నప్పుడు మనం పరమాత్మ మెచ్చే విధంగా వికసిస్తాం. పరమాత్మ పరిచయం లేదు, పరమాత్మతో యోగం లేదు, పరమాత్మ పైన ధ్యానమే లేదు, మనుషుల పైన ఉంది, నా గుణాలు వీటిపైన నచ్చేది వీటిపైన ఉందంటే ఓకే, మనుషులు మెచ్చే విధంగానే వికసిస్తారు. అసలు గుణాల మీద కూడా ధ్యానం లేదు అంటే వికాసమే లేదంట. ఎవరు మెచ్చరు, ప్రకృతి మెచ్చరు. మరి వాళ్ళకి రక్షణ ఉందా? మనిషితోనే రక్షణ లేదు వాళ్ళకి, ఇంక ప్రకృతి ఎక్కడ రక్షిస్తుంది వాళ్ళని కదా. మనం ఎంత మన వ్యక్తిత్వాన్ని వికసించుకుంటే అంత మనుషులేంటి, ప్రకృతి ఏంటి, భగవంతుడి అందరూ మెచ్చే విధంగా తయారవుతాం.
ఏ జాతితో వైరం లేకుండా, అది ఒక పాము అనండి, కొండచిలువ అనండి, పులి అనండి. చెప్తారు కదా, యోగులు కూర్చొని తపస్సు చేస్తుంటే పులులు తిరుగుతూ ఉంటాయి, పాములు పోతుంటాయి, వాళ్ళ మీద నుంచి కూడా పాములు పోతుంటాయి. వాటి క్వాలిటీ ఏంటి? అది మన పర్సనాలిటీ, మన వ్యక్తిత్వం. దీంట్లో ఫస్ట్ మనసు. మనసు అంటే ఏంటి? ఆలోచిస్తుంది. మనసు అని ఆత్మశక్తి అని ఆలోచిస్తుంది. అయితే మనస వికాసం అంటే ఏంటి? మరి మన ఆలోచనలు పరిపక్వత ఉండాలి, గ్రోత్, వికాసం వైపు మన ఆలోచనలు పోవాలి. ఎలా ఉన్నాం అలా ఉండొద్దు, పరివర్తనలో ఉండాలి. ఎప్పుడు కూడా గ్రోత్. లెర్నింగ్తో పాటు అర్నింగ్. అర్నింగ్ అంటే సంపాదన, ఆధ్యాత్మిక సంపాదన. మనసు ఎంతగా నేర్చుకునే దాంట్లో ఉంటుందో అంతగా మానసికమైన వికాసాన్ని సంపాదిస్తూ ఉంటాం. లెర్నింగ్ ఉన్న చోటనే అర్నింగ్ ముందుకెళ్తుంది. నేర్చుకోవడం ఆగిపోయిందా ఆత్మిక సంపాదన పోతుంది. శాశ్వతమైన సంపాదన గుణ సంపాదన, ఆశీర్వాదాల సంపాదన, పుణ్యఖాత సంపాదన. ఎంత మనం పుణ్యం జమ చేసుకుంటామో, ఎంత ఆశీర్వాదాలు జమ చేసుకుంటామో అంతగా మన మనస వికాసం ఉంటుంది. ఇవి జమ కానంత వరకు, జమా ఖాతా పెరిగినంత వరకు వికాసం లేదు. ఎలాగైతే బ్యాంక్ అకౌంట్లో పడతా ఉంటే ఫుల్ మంచిగా ఉంటుంది కదా, ఎఫ్డీ కూడా మెచ్యూరిటీ డేట్ వస్తుంది. ఆ డేట్ అయ్యాక దానికి ఎంత బెనిఫిట్ అంత బెనిఫిట్తో అది మెచ్యూరిటీ ఫండ్ మళ్ళీ వచ్చేస్తుంది కదా. అలా మన మనస ఆలోచనలు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. ఇతరులు మనల్ని అవమానించినా, ఇతరులు మనల్ని దుఃఖపెట్టినా, కష్టపెట్టినా, నష్టపరిచినా సరే, ఇతరులు మనతోని ఎగతాళి చేసే విధంగా, గేలి చేసే విధంగా ఉన్నా సరే, మన మనసులో ఏముండాలి? వాళ్ళ గురించి కోపం రావచ్చా? కోపం రావచ్చా? లేదు. వాళ్ళని శత్రువుగా పెట్టుకోవచ్చా? లేదు. మరి ఏం చేయాలి? నేను మళ్ళీ తిట్టనా? వాళ్ళని తిట్టొచ్చా? మళ్ళీ ఇన్సల్ట్ చేయాలా? టిట్ ఫర్ టాట్ మనం చేయొద్దు. వాళ్ళు ఒక కర్మ చేశారు, జో కరేగా సో పాయేగా. మళ్ళీ వాళ్ళకి ఒక రోజు తిరిగి వెళ్తుంది, వాళ్ళు చేరిపోయింది, అది బయటకు వచ్చే టైం ఒక టైం వస్తుంది, అది వాళ్ళు అనుభవించేస్తారు. నేను తనని చూసి ఆ చెడు నేర్చుకున్నాను. లెర్నింగ్, నేను చెప్పేది ఇప్పుడు లెర్నింగ్ గురించి. నెక్స్ట్ ఎర్నింగ్ చెప్తాను, ముందు లెర్నింగ్. తను నన్ను ఒక దెబ్బేశాడు, నేను ఊరుకోకుండా నేను ఇంకో దెబ్బేస్తాను వేశాను. నేను ముందే వాళ్ళు వేస్తారని నేను వేశాను. వాళ్ళు చేసుకుంటే ఒక కర్మ జరిగింది. కర్మ ఫలం ఇమ్మీడియట్గా సృష్టి నియమానుసారంగా వాళ్ళ లోపల చేరింది. ఒక రోజున ఇంట్రెస్ట్తో సైతం, వడ్డీ సైతం వాళ్ళు దెబ్బలు పడతాయి. వాళ్ళకు చేరిందని అది బయటకు రావాలి. బయటకు వచ్చిందంటే వాళ్ళు అది అనుభవిస్తారు. అది తను చేశాడు, అయిపోయింది. నేను ఎదురుగా నన్ను కదా కొట్టింది, నేను ఇంకోటి వేశాను, తను వేసి నేను వేశాను. ఇప్పుడు ఎవరి కర్మ అది? నా కర్మ. నేనేం నేర్చుకున్నాను? అతని నుంచి దెబ్బ కొడితే నేను కూడా దెబ్బ కొట్టి దెబ్బ తినడము నేర్చుకున్నాను. ఇదా నేర్చుకోవడం అంటే? ఇది ప్రగత? ఇది వికాసమా? కొట్టడం చూసి నేను కొడుతున్నా, నన్ను కొట్టడం నేను కొడుతున్నా, నేను కొట్టింది మళ్ళీ నాలో కర్మఫలం నిండింది. ఆ కర్మఫలంతో ఒకరోజు వడ్డీ సైతంగా నేను కూడా దెబ్బతింటా. దెబ్బ కొట్టాడని అది చెడు నేర్చుకొని నేను చెడు చేసి నేను చెడిపోతాను. ఒక 10 రోజులు అయ్యేది నాకు అది పండేది ఉంది. అది నాకు పండేది నాకు చేతికి వస్తుంది. 2 దెబ్బలు వచ్చేది నాకు. అతను 2 దెబ్బలు తయారు చేసుకుంటే అతను చూసి నేను 2 దెబ్బలు తయారు చేసుకున్నా. ఇది మంచిదనమా? ఇది నేర్చుకోవడమా? లెర్నింగ్, నేర్చుకోవడం. నేర్చుకోవడం అంటే అర్థం ఏంటి? ముందుకెళ్ళడం. అది ముందుకెళ్ళడం అయిందా? ఇంకా వెనక్కి పడిపోవడం కదా, కింద పడిపోవడం, వెనక్కి దిగజారిపోవడం. అది ఎదగడం కాదు కదా. ఎదగడం అంటే ఏంటి? కొట్టినా సరే క్షమించగలగాలి. మన మనసులో ఏమీ ఉండదు. ఒక నిండు పండ్ల చెట్టు ఎలా ఉంటుందండి? నిండు పండ్ల చెట్టు వంగిపోయి ఉంటుంది. దాన్ని రాయేసి కొట్టారనుకోండి, పండు పండిస్తే అదేమిచ్చింది? పండించింది. రాయి మనసులో పెట్టుకుందా? దాని దగ్గర పెట్టుకుందా? రాయిని పెట్టుకోలేదు. నా వద్దు నీ రాయి అంటే వాళ్ళ అవమానాన్ని మనసులో పెట్టుకోలేదు. నాకు నీ రాయి వద్దని ఏమిచ్చింది? ఇంకా ఉల్టా ఏమిచ్చింది? పండించింది. రాయి పెట్టుకోలే,
పండు ఇచ్చింది. ఒకవేళ రాయి పెట్టేసుకుంది అనుకోండి, దాని మనసులో కొమ్మలలో పట్టుకొని పెట్టేసుకుంది, అప్పుడేమనుకుంటుంది, నువ్వు మళ్ళీ చెట్టు కింద కూర్చోవా, గాలి రాదా, నేను నీ నెత్తిరేసి కొట్టనా చూస్తా. అది వెయిటింగ్లో ఉంటుంది. మళ్ళీ రాయేసి కొట్టింది వెయిటింగ్లో ఉంటుంది. అది పట్టుకుందిగా, అది కనుక పట్టుకుని పెట్టుకుంటే వెయిటింగ్లో ఉంటుంది. నువ్వు మళ్ళీ వచ్చి కూర్చోవా, నేను నీ నెత్తిని వదిలిపెడతా, వేస్తా అని చెప్పేసి అది పెట్టుకోవట్లే. రాయేసి కొడితే నాకొద్దు నీ రాయి, నా పండు తీసుకో. వాళ్ళకు నా నుండి ఏం కోరుకుంటున్నారు, పండు కోరుకుంటున్నారు, అందుకని దెబ్బ కొట్టాను, నేను పండు ఇచ్చేస్తాను, అయిపోయింది. వాళ్ళ దెబ్బ నేను పెట్టుకోను. ఇదనమాట లెర్నింగ్ అంటే. ఇది మీరు ఇంకా వ్యవసాయదారు ఎంత చక్కగా, అసలు ఒక గింజ నాటితే 100 గింజలు వస్తాయి. మీరు నాగులతో దున్ని ఒక గింజ పెడితే అది మీకు ఏమిచ్చింది, దున్నామని చెప్పి కోపం చేయట్లేదు. మనం దున్నుతుంటే కోపం చేయట్లేదు, నన్ను ఇంతలాగా నాగలేసేసి నన్ను ఇంత రాపుతున్నావు నువ్వు అని చెప్పేసి అని ఏమనట్లే. ఇంకా ఒక గింజ నాటితే 100, ఒకదానికి 100 పైన ఎన్నో ఇచ్చేస్తుంది, అది తీసుకుందని. అలా మనం నేర్చుకోవాలి. లెర్నింగ్ దాంట్లో పుణ్యఖాత ఎర్నింగ్ అంటే సంపాదన. నేర్చుకుంటూ పోతుంటే సంపాదన ఎక్కువ అవుతుంది. ఆధ్యాత్మిక సంపాదన పెరిగితే, గుణ సంపాదన పెరిగితే, గుణాల సంపాదన పెరిగి, శక్తుల సంపాదన పెరిగి, స్థూల సంపద పరిగెత్తుకుని దానికి అది వచ్చేసి నా వెంట నడుచుకొని వస్తుంది, నా వెంట నడుచుకొని వస్తుంది. ఎప్పుడు ఇక్కడ అయస్కాంతం, ధనానికి అయస్కాంతం, గుణాల ధనము, విలువల నైతిక విలువల ధనము, విశేషతల ధనము, శక్తుల ధనము. ఈ ధనం నేను సంపాదించేదాంట్లో ఎర్నింగ్ అంటే సంపాదన. ఈ ధనం సంపాదన పోతే అది ఎప్పుడు సంపాదిస్తా, లెర్నింగ్. ఊరికి నేను ఇంట్లో కూర్చుంటే సంపాదన ఎట్లా చేయాలి తెలుగు అర్థం అవుద్దా? ఇప్పుడు మీ బిడ్డ ఉన్నాడు, మీతో వ్యవసాయం రావట్లేదు, చదువుకోవట్లేదు, ఇంట్లో కూర్చుండు, ఎట్లా సంపాదించట్లేదు? ఏ పని చేయాలి, సంపాదించిన ఒక పని నేర్చుకోవాలి కదా. మీతో పాటు వ్యవసాయం నేర్చుకుంటే సంపాదించడు. అలా లెర్నింగ్, మంచి ఎలా చేయాలి, మంచితనం ఎలా ఉండాలి, ఫస్ట్ మనసా నేర్చుకోవాలి. మనసా నేర్చుకోవాలి. ఎవరి గురించి చెడు ఆలోచన రావద్దు, మనసులో తిట్టుకోవద్దు. రాయండి, అందరు రాయండి. పెన్ను పుస్తకం చేతిలో లేకపోతే ఫింగర్తో అరచేపై రాయండి, ఫింగర్తో అరచేతిలో రాయండి. పెన్ను పుస్తకం చేతిలో లేకపోతే కానీ రాయండి ప్రతి ఒక్కరు. ఈ రోజు నుంచి, ఈ పూట నుండి రాయండి. ఈ పూట నుండి నేను నా మనస్సుతో ఎవరిని తిట్టుకోను, ఎవరి గురించి చెడు ఆలోచనలు చెయ్యను, ఎవరి పట్ల నా మనసులో కోపం పెట్టుకోను. ఇది మీరు ఒక గొప్ప సంకల్పం చేశారు. ఏమని? నాది మనసు, నా బుద్ధి, నా చెయ్యి, నా కాలు, నా తల, నా చెవు, నా కన్ను అంటాం కదా. అట్లా నా మనసు నెప్పించిండు వాళ్ళు అంటారు కదా, నా మనసు. మరి నా మనసు అంటే నేను చెప్పాలి కదా, ఎవరిని కోపం చేయను, ఎవరి పట్ల కోపం పెట్టుకోను. ఈ పూట నుండి మనం ఇది ప్రాక్టీస్ చేస్తాం. అయితే మరి నా మనసులో ఇది చేస్తా అని చెప్పాను. మరి ఇప్పుడు నా మనసుకు నేను చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఇంట్లో ఈ వంట పలానా వంట చేస్తా అని చెప్పొచ్చాను, బయట అన్నాను ఈ వంట చేస్తాను, కిచెన్లోకి వచ్చాక మరి ఆ ప్రిపరేషన్ చేస్తాను. అలా నా మనసులో ఇవి రానివ్వను అంటున్నాను. మరి అది మన చేతిలో ఉందంటారా? ఇప్పుడు మన చేతిలో ఉందా మాట? ఎవరిని తిట్టుకోను, ఎవరిపైన కోపం పెట్టుకోను, చెడు ఆలోచన చేయను. ఇప్పుడు ఈరోజు నా చేతిలో ఉందా మరి? అది ఉంటుందా? అది అంత ఈజీనా? ఎవరు ఈజీ అంటారా, చేయొచ్చు అంటారా? ఓ వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 ఓకే, వెరీ గుడ్. అయితే మిగతా వాళ్ళని అనుకుంటారు ఇది కాదని. కరెక్ట్. సాధారణం అంటే మామూలుగా దైవశక్తి తోడుంటే చాలా సులభం, అతి సులభం. మన మనసు ముందు పరమాత్మతో యోగం నేర్చుకుని వారి గుణాలు మనలో సంపాదించాలి.
లర్నింగ్తో అర్నింగ్. మనస పరమాత్మతో యోగం నేర్చుకుని పరమాత్మ గుణాన్ని సంపాదించాలి. ఇంకా ఆ మనసు చెప్పాలి, హే మనస, నువ్వు నా మనస్సువి, నేను నీ రాజుని. హే మనస, నేను ఈ రోజు నుంచి ఒక గొప్ప ఆలోచన చేశాను. కోపం చెయ్యను, తిట్టుకోను, చెడు ఆలోచించనని ఒక గొప్ప ఆలోచన చేశాను, మంచి ఆలోచన చేశాను. మరి నువ్వు ఆ పని ఇక నుండి చేయొద్దు, ఇక నుంచి నువ్వు ఆ పని చేయొద్దు. ఇంటి యజమాని ఇంట్లో వంట మనిషికి వెళ్ళి చెప్పాడనమాట, ఈ రోజు నుంచి నాన్ వెజ్ ఇంట్లో వండొద్దు, ఎగ్స్ గుడ్లు తేవద్దు ఇంట్లోకి అని వంట మనిషి చెప్పేశాడు. చెప్తే తను ఏం చేయాలి, ఇంత నుండి అది చేయదు కదా, గుడ్లు తేవడము నాన్ వెజ్ చేయడం అవి ఇంకా రావు ఇంట్లోకి. తను ఆ పని చేయదు కదా, లేదు, తన పని తను అలాగే చేస్తూ ఉందనుకోండి, అప్పుడు కరెక్ట్, అది కరెక్ట్గా. నా మనస్సు నా మాట వినాలి, మనసుకు చెప్తూ ఉండాలి, నువ్వు నా మనస్సువి, నేను నీ బాస్వి, నేను నీ యజమానిని, ఇక నుంచి కోపం ఆలోచించను ఎవరి గురించి, ఎవరు నువ్వు ఇక్కడ నుండి తిట్టొద్దు, ఎవరి పట్ల కోపం చేయదు. అలా ప్రశాంతమైన సమయంలో మనస్సుని భగవంతుని పైనకి తీసుకెళ్ళి ఆ భగవంతునిపై మనస్సుని పెట్టి పరమాత్మ కిరణాలు ఛార్జింగ్ చేస్తూ దానికి చెప్పాలి. ఇప్పుడు మన చేతిలో లేదు మనస్సు, ఉందంటారా? మనస్సు చేతిలో ఉందా? లేదు. మరి మన చేతిలో లేనప్పుడు మనకు ఆ శక్తి లేకపోతే మనకు శక్తి కావాలి కదా. దాన్ని ఇప్పుడు నెట్టుకెళ్తున్నాం అంతే, అది మన మాట వినట్లే, నెట్టుకెళ్తున్నాం. బండిలో పెట్రోల్ అయిపోయింది, అప్పుడు ఏం చేస్తారు, 2 వీలర్ పెట్రోల్ అయిపోయింది, ఎక్కడో అయిపోయింది, వదిలేసిపోరు కదా, ఏం చేస్తారు, బంక్ వచ్చేదాకా, పెట్రోల్ బంక్ వచ్చేదాకా నెట్టుకుంటూ పోతారు. పెట్రోల్ వేసారు, అప్పుడు ఏం చేస్తారు, నడిపించుకొని వెళ్తారు. అప్పుడు బండి మీ మాట వింటారు. పెట్రోల్ అయిపోతే అది మీ మాట వినదు. సోఫాలో కూర్చుంటే మీకు నిద్ర వస్తుంది, కూర్చొని కూర్చోండి చక్కగా కొంచెం ఫ్రెష్ కూర్చుంటారు. అలాంటిగా నేను అలా అనట్లేదు, ఒక ఎనర్జెటిక్ ఫ్రెష్ ఎనర్జెటిక్ అంటే అభ్యాసంలో మీకు అదే అలవాటు అంటే నో ప్రాబ్లం, అలాగా ఓకే. మనస్సుకి చెప్పాలన్నమాట, ఇక నుంచి ఇది చేయకూడదు. దానికి మన శక్తి లేదుగా, దాన్ని ఈడ్చుకెళ్తున్నాం. అది ఎవరు తిట్టుకుంటున్నా ఏం చేయలేకపోతున్నాం. వద్దు నువ్వు టెన్షన్ అవ్వద్దు అంటున్నా, ఆ టెన్షన్ అవుతూనే ఉంది. ఏమైనా చేస్తున్నారా? అది టెన్షన్ అవుతుంటే ఏమైనా చేస్తున్నారా మీరు? ఏం చేయట్లేదు. అది గతం ఫాస్ట్లోకి వెళ్ళిపోయి ఒకటే తిట్టుకుంటుంది, ఎవరినో తిట్టుకుంటా ఉంది, ఇంకోటి చేసిన అప్పుడు తీసుకొని తిట్టుకుంటా ఉంది. ఏమైనా చేస్తున్నారా? మనసు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకు? శక్తి లేదు. మరి శక్తి నింపితే బండి మాట విన్నట్టుగా ఈజీగా పోయినట్టుగా, అలాగా మన మనస్సు బుద్ధిని భగవంతుని పైన ఏకాగ్రం చేసి రాజయోగంలో పరమాత్మ శక్తి మనం పొందితే బలం వస్తుంది, దైవ బలం తోడవుతుంది, మనోబలం పెరుగుతుంది. అప్పుడు నా మనసు నా మాట వింటది. భగవంతుని ముందుకెళ్ళి పరమాత్మ శక్తి తీసుకుంటూ, ఏ పిత తండ్రి, నా మనసు నా మాట వినాలి, ఇక నుంచి నేను ఎవరి గురించి ఆలోచించను, కోపం చెయ్యను, తిట్టుకోను అని చెప్పి నేను నా మనసుతో చేయించాలి అని పదే పదే ఆ జ్యోతి బిందు స్వరూపుడి వద్దకి పరంధామానికి వెళ్ళి ఆ పరంధామలో పరంజ్యోతి బిందువుతో మరి దర్శనం చేస్తూ బుద్ధి నేత్రంతో దర్శనం చేస్తూ మన మనస్సుకి ఏం చెప్పామో తనకు చెప్పాలి. తన కిరణాలు ప్రసరిస్తూ ఉంటే ఆ మాటకు బలం వచ్చి ఆ మాట పనిచేయడం స్టార్ట్ అవుతుంది. కానీ పెట్రోల్ జస్ట్ 2-3 డ్రాప్లు వేశారు, బట్ స్టార్ట్ అయిపోతే అప్పుడే స్టార్ట్ అయినా మీరు ముందుకెళ్తారా? నిండా మంచి సరిపడే మీరు గమ్యం చేరుకునేంత దాకా నింపుకుంటే అప్పుడు కదా మీరు పోవచ్చు. అలా మీరు మీ మాట వినే విధంగా మనసు తయారయ్యేదాకా దాని శక్తి నింపుతా పోవాలి, పెట్రోల్ నింపుతా పోవాలి. అప్పుడు ఆ మనస్సుతో మనం ముందుకు సాగుతాం. మనస్సు మన మాట వినదు, పెట్రోల్ వస్తుంది కదా, అందుకని. కాబట్టి పరమాత్మ ధ్యానం, ఆ శివపిత జ్యోతి స్వరూపుడి ధ్యానంతోనే మన మనస్సు మన మిత్రుడు అవుతుంది, స్నేహం వస్తుంది మనస. అప్పుడు ఇంకేం చేస్తాం, పరమాత్మతో యోగం చేస్తే గుణ సంపద తీసుకోవడం నేర్చుకుంటాం. ఆ మనస్సు బుద్ధితో గుణాలు నింపుకుంటా ఉంటాం. గుణాలు నింపుకున్నప్పుడు అదే బయటకు ప్రవహిస్తుంది. మీరు ట్యాంకులో నీళ్ళు నింపితే ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు వస్తాయి, పాలు నింపితే పాలు వస్తాయి, టీ నింపితే టీ వస్తుంది కదా.
అలా మనలో గుణాలు నింపితే మన నుంచి గుణాలే ప్రవహిస్తాయి. సంబంధాల్లో కానీ, సంపాదనలో కానీ, వ్యవహారంలో కానీ, మీ చూపులో కానీ, మీ ఆలోచనలో కానీ, దినచర్యలో కానీ గుణాలు ఉంటాయి కదా. గుణం నిండింది, గుణమే బయటకు వస్తుంది కదా. ఎక్కడైతే గుణాలు సంపాదిస్తామో గొప్ప మ్యాగ్నెట్, స్థూల ధనం అయస్కాంతంలాగా ఆకర్షించి వస్తాడు. అయస్కాంతంలాగా ఆకర్షించబడి వస్తుంది గుణ సంపద ఉన్న చోట. ధనం కోసం ఎవరిని వేడుకుంటారండి? ధనం కోసం ఎవరిని వేడుకుంటారు? లక్ష్మీదేవి. అందరూ ఒప్పుకుంటారు ఈ మాట? అందరూ ఒప్పుకుంటారా? ధనం కోసం లక్ష్మిని వేడుకుంటారు కదా. ఆ లక్ష్మీదేవి ఎవరి సేవ చేస్తుంది? నారాయణ పోస్ట్ ఎలా ఉంటుంది? ఆయన పోస్ట్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటాడు ఆయన? వాలి శేషదల్పం. మీరు ఎంత బాగుంటుంది శేషదల్పం. అది ఉన్న డల్లులాగా కాదు కదా. శేషదల్పం 10,000 శేషులు, 10,000 పడగలు ఉంటే అది ఎంత పెద్ద రూఫ్. అది ఆ రూఫ్ కింద అవేంటి శేషుల పడగలు, అవి 10,000 పడగలు. వాటి కింద పెద్ద రూఫ్ కింద తల పెట్టుకుని ఎండ పడదు, గాలి తగలదు, వర్షం పడదు. 10,000 పడగల స్లాబ్ ఉంది ఆయన ఎత్తి మీద. అంత పెద్ద రూఫ్ ఉంది. ఆ రూఫ్ కింద ఆయన పడకేంటి? శేషుడైన పడకంతా పొలుసులు, ఆ శేషులు పొలుసులు దానిపైన. ఆయన ఫేస్ ఎలా ఉంటుంది? నారాయణ ఫేస్ ఎలా ఉంటుంది? నిద్రపోయాడా? లేదు, పెట్టుకున్నాడు. స్మైల్, సదా చిరునవ్వు, ఆనందభరితంగా హర్షిత ముఖంతో మంచిగా ఉన్నాడు. పొలుసుల శేషు పైన పడుకొని ఏ పాము ఏమన్నా ప్లానింగ్ చేసుకుంటుందా, ఏమన్నా కుట్టేదేమన్నా చేస్తుందా, కాటేడికి ఏమన్నా అనుకుంటుందా అని డౌట్ ఉంది ఆయనకి. నిశ్చింతగా ఉన్నాడు, అందుకే నవ్వుతున్నాడు. నిద్రపోలేపోని నిద్రపోయాడు కాబట్టి అవి అంటే అనుమాన పడ్డాను బట్టి మేల్కొనే ఉన్నాడు. ఒక్క సర్పం, ఒక్క పడగ పైన కూడా నేను డౌట్ రావట్లేదు ఏమన్నా నన్ను ఏమన్నా కాటేస్తుందా అని చెప్పి. ఏం చేయదు, పూర్తి విశ్వాసమే, ఫుల్ కాన్ఫిడెన్స్. అలా నిద్రపోలేదు, నవ్వుతూ ఉన్నాడు. ఆయన ప్లేస్ ఎక్కడండి? శేషతల్పం. సరే 10,000 శేషుల రూఫ్ కింద ఉన్నాడు ఆయన. ఆయన ప్లేస్ ఎక్కడ? పాల సముద్రం. సముద్రం అంటే నిలకడ ఉంటుందా? సముద్రం అంటే ఎలా ఉంటుందండి? ఆల్వేస్ ఫ్లక్చువేట్. ఎప్పుడూ నిలకడ లేని ప్లేస్ సముద్రమే. ఒక్క సెకండ్ కూడా స్థిరంగా లేని ప్లేస్. మీ బెడ్ ఊపుతూ ఉంటే మీరు పడుకుంటారా? మీకు మంచిగా అనిపిస్తుందా? మీ బెడ్ పట్టుకుని ఊపుతూ ఉంటే, మీ దుప్పటి పట్టుకుని లాగుతూ ఉంటే, మీ బట్టలు పట్టుకుని లాగుతూ ఉంటే, మిమ్మల్ని కదిలిస్తూ ఉంటే మీకు మంచిగా అనిపిస్తా? పడుకున్నప్పుడు చిరాకు పడతారు. ఆయన మొక్కల్లో చిరాకు ఉందా? లేదు. ఒక సెకండ్ అని నిలబడే ప్లేసా? కాదు. అసలు సముద్రం పాలతో ఉంటుందా? సప్త సముద్రాలు సరే ఉన్నాయి, ఎన్నైనా కావచ్చు. అండమైతే ఏడంటారు, అంతా ఒకటి సముద్రం అంతా. సరే సప్త సముద్రాలు ఏ సముద్రంలో పాలతో ఉందా? లేదు. మరి పాల సముద్రం ఎప్పుడు వచ్చిందండి? పాల సముద్రం. అతను ఎలా చేంజ్ చేశాడు చూడండి. సంసార సాగరాన్ని ఎంత చేంజ్ చేశాడు. తన గుణాలు ఆయన చేతిలో ఏం చూపిస్తారు? శంఖము, చక్రము, గద, పద్మం. ఇవి గుణ సంపదల నిశాని. దాని చిహ్నం అది. ఇప్పుడు పరమవీర్ చక్ర మెడల్స్ ఇస్తారు కదా, ఫలానా వాళ్ళకి ఇది ఏదని చెప్తాని టైటిల్స్ ఇస్తారు. కొందరికి మెడల్స్ ఇస్తారు, కొందరికి వాళ్ళ క్వాలిటీకి నిశాని. అలా గదా, చక్రం, పద్మం, శంఖం అనే మెడల్స్ ఆయన పొందారు. జ్ఞాన యోగాల సాధన, గుణ సంపదలతో, విశేషతల సంపదలతో, శక్తుల సంపదలతో నిండుకున్నాడు ఆయన. అన్ని సంపదలు ఉన్నందుకు తనకు ఈ సంసార సాగరంలో వచ్చే ఒకటి పోతే ఒకటి రెడీ, ఒకటి పోతే ఒకటి రెడీ. అది యాక్సెప్టెన్స్ అంగీకరించేశాడు ఆయన, ఒప్పుకున్నాడు. ఈ సాగరం ఎప్పుడు నిలకడగా ఉండదు, ఇక ముందు కూడా ఉండబోదు. యాక్సెప్ట్, అంగీకరించాడు. అంగీకరిస్తే ఏమైంది? స్వీకారం చేసినందుకు ఏమైపోయింది? చిరాకు రావట్లేదు. అది అలాగే ఉంటుంది, అంతే ఊతనే ఉంటుంది. అది ఊతనే ఉంటుంది. యాక్సెప్ట్ అయిపోయింది కదా, అంగీకరించేశాడు. అందుకని ఆ ఒడిదుడుకులకి, ఫ్లక్చుయేషన్స్కి, వాటి వేటికి కూడా అది ఊపుతున్నా కానీ ఏం చిరాకు పడట్లేదు. ఇదంతే సముద్రం ఇది.
దాన్ని అంగీకరించి చిరునవ్వుతో ఉన్నందుకు తనలో ఉన్న గుణ సంపద కారణంగా అది పాల సముద్రం. పాలంటే పూర్తి సిరి సంపదలకి నిశాని, చిహ్నం అది. పాల సముద్రం అంటే అన్ని సమృద్ధిగా ఉన్నాయని నిశాన్ అన్నమాట. దాని నిశాన్ అంటే సంసార సాగరమైన పాల సముద్రం అయిపోయింది. శేషుడేమో తల్పమయ్యాడు. ఆ 10,000 పడగలేమో ఆయనకు స్లాబ్ అయిపోయింది. అలాంటి పర్సనాలిటీ, అలాంటి వ్యక్తిత్వం తయారైనటువంటి మహానుభావుడికి ఎవరు సేవ చేస్తున్నారు? ఎవరండి? లక్ష్మి. ఆమెను అందరు ఏం చేస్తారు? లక్ష్మీదేవిని పూజ చేస్తారు. మీరందరూ పూజ చేసే లక్ష్మీదేవి ఎవరి సేవలో ఉంది? ఆ నారాయణ ఎలా ఉన్నాడు? తను ధనం కోసం లక్ష్మి మీద పరిగెడుతున్నాడా? లక్ష్మిని పెట్టుకుని పూజ చేస్తున్నాడా? లక్ష్మి రామ్మ రాతండి రాతండి అని చెప్పేసరి తను ఏమైనా వేడుకుంటున్నాడా? హాయిగా తను పడుకుంటే తన దగ్గర లక్ష్మి వచ్చి సేవలు చేస్తున్నాయండి. లక్ష్మి తన దగ్గర వచ్చి సేవలు చేస్తుంది. నారాయణ లక్ష్మి కోసం పాటలు, కీర్తన, పూజలు, దీపాలు వెలిగించడం, ఇల్లు సంపాదించడం, పెయింటింగ్ చేయడం ఏం చేయట్లేదు నారాయణుడు. అవన్నీ చేసి బొమ్మలు కొలువు పెట్టి ఆహ్వానించట్లే. లక్ష్మి తన దగ్గర సేవల ఉపస్థితమై ఉంది. ఎందుకు? నిశ్చింతగా ఉన్నాడు. గుణ సంపద, గదా చక్రం పద్మం శంఖం పొందినటువంటి ఆ మహానారాయణ, మహావిష్ణు, ఆ శ్రీమన్నారాయణుడు ప్రకృతి 10,000 చేసినట్టే నానా విధాలుగా సంబంధాల పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, మానసిక పరంగా, ప్రకృతి పరంగా అనువనుగున ఎటు చూసిన సంసారం అంతా కూడా విషతుల్యమైపోయింది. ఎవరిని ఎట్లా వాడుకుందామా, ఎవరిని ఎట్లా యూజ్ చేసుకుందామా, ఎట్లా నా పనికి చేసుకుందామా అనే దాంట్లో స్వార్థపు ఆలోచనే, చుట్టూ చూస్తే ఎక్కడ పోయినా అవే కనిపిస్తాయి కదా. ఆరోగ్యం ఫుల్ సహకరిస్తుందా? మనసు పూర్తిగా రిలాక్స్గా, ప్రశాంతంగా, ఆనందంగా, సుఖంగా నిద్రపోతున్నారా? మంచిగా ఉందా? లోపల ఏ టెన్షన్ లేకుండా? ఏ రకంగా చూసినా కానీ పాయిజనస్. ప్రపంచం అంతా విషతుల్యమై ఉంది. ప్రపంచం అంతా అలాంటి రిలేషన్లో కూడా నిశ్చింత ఉండొచ్చు. ఎవ్వరూ మనల్ని ఏమీ చెయ్యలేరు. రాసుకోండి. గుణ సంపద నిండిన చోట, గుణ సంపద నిండిన నరుణ్ణి, గుణ సంపద నిండిన నరుణ్ణి ఏ పాము, ఏ విషతుల్యమైన జీవి ఏమీ చెయ్యలేదు. అలాంటి నరుడు నారాయణ సమానుడు. అలాంటి నరునికి నీరు పాలైపోతాడు. తను నీళ్లు ఇన్వెస్ట్ చేస్తాడు, పాలు రిటర్న్ వస్తాడు. పాలకు సముద్రం ఉండదు. కానీ సంసార సాగరను ఒప్పుకున్నాడు ఆయన. దాని ఒడిదుడుకులు, దాని ఆటుపోట్లు, దాని కెరటాలు, దాంట్లో వచ్చే అన్ని తుఫాన్లు, సునామీలు, చుట్టుకుండాలు అన్నీ ఒప్పుకున్నాడు ఆయన. దాన్ని ఉప్పుదనం ఒప్పుకున్నాడు, అన్నీ ఒప్పుకున్నాడు. ఆ సంసార సాగరం పాలైపోయేదండి. అలాంటి నరుడు నారాయణ సమానుడు. ఆ నారాయణుడికి లక్ష్మి సేవ చేస్తుంది. అంటే అలాంటి నరునికి ఏమవుతుంది? ధనం కోసం పరిగెత్తే పనుడు. అలాంటి నరుడు ధనం తన దగ్గర నడిచొస్తుంది. మీరు బొమ్మల కొలువు పెట్టే పనులే మేము చెయ్యొద్దని నేను అనట్లే, కానీ ఫిలాసఫీ ఇది, సిద్ధాంతం, సృష్టి నియమం ఇది. అలాంటి నరుడు ధనం వెనుక పడే పని లేదు. గుణ సంపద నిండిన నరుడు నారాయణ సమానుడైతే ధనదేవి లక్ష్మి సేవలు అందించేందుకు మీకు ఆ టైంకి ఏం కావాలో అది వచ్చేస్తుంది. ధనం కోసం పరుగులు తీసే పనులే. మీకు నిజంగా ఇల్లు అవసరం అంటే ఇల్లు వచ్చేస్తుంది, బండి అవసరం బండి వచ్చేస్తుంది. మీకేం కాదు అది వచ్చి మీరు దానికోసం పరుగులు తీసే పనులే. నారాయణ ఎలా ఉన్నాడు? ప్రశాంతంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఎన్ని కెరటాలలో ఉండి కూడా అలాంటి విషతుల్యమైన వాళ్ళని ఫుల్ కంట్రోల్ చేసే సమర్థత పొందాడు. జ్ఞాన యోగ ధారణ సేవ అనేటువంటి పరమాత్మ మెడల్స్ పొందాడు. గదా చక్రం పద్మం శంఖం అనేవి 4 మెడల్స్ పరమాత్మ నుండి పొందాడు. రాజయోగంతో పొందేటువంటి మెడల్స్ ఇవన్నీ కూడా, ఇవన్నీ మన పథకాలు, 4 పథకాలు.
భగవంతుడు ఇచ్చే పథకాలు. కానీ ఇప్పుడు రాజయోగం బాగా చేస్తే తను ఇస్తాడు ఆ పథకాలు. ఆ పథకాలు పొందిన వాళ్ళు నిండుగా గుణాలు ఉంటాయి, మెండుగా శక్తులు ఉంటాయి. అనారోగ్యానికి లొంగకుండా, ఆరోగ్యం లేకపోయినా ఈ ప్రకృతి పరంగా, ఈ దేహ పరంగా మనం తీసుకునే భోజనము, ఈ వాయువు పరంగా ఆల్రెడీ వచ్చేసిన ఉన్నాయి కాబట్టి వాటికి లొంగకుండా మాత్రం మన కార్యం ముందుకు తీసుకెళ్తాం. అనారోగ్యానికి లొంగము, అనారోగ్యమే అవ్వదని కాదు ఇక్కడ. ఎందుకంటే మనం తినే తిండిలో ఆరోగ్యం లేదు, గింజలోనే రోగ నిరోధక దానికే జబ్బులు వస్తుంది, దానికి మందులు వేస్తే అది తిన్న వాళ్ళు మరి మందులు వేసుకోరా? మీరు గింజకి ఏం మందులు వేస్తున్నారు? మరి ధాన్యం తిన్న వాళ్ళు మందులు వేసుకోరా? అంటే అందరూ గోళీలు వేస్తున్నారు నోట్లలో. మీరందరూ ఏం చేస్తున్నారు? పబ్లిక్కి అందరు నోట్ల టానిక్లు గోళీలు వేస్తున్నారు. మీరు ఇక్కడ మందు వేస్తుంటే గుర్తుపెట్టుకోండి, తిన్న వాళ్ళందరూ మేము మందు తెప్పిస్తున్నాము, వాళ్ళు కొనుక్కుంటారు, నేను కొన్నాను కాదు. కానీ అది గొలిపిస్తుంది మీరే, ఆ ఖర్చు మీదే, ఆ ఖర్చు మీదే. ఎంతమంది మందులు కొంటున్నారో లోపల వేసుకొని ఖర్చు మీదే. మీరు అప్పులు పాలయ్యారు. లోన్ అది లోన్. మరి కర్మ ఫిలాసఫీ ఇదంతా సూక్ష్మ సిద్ధాంతం, మీరు ప్రజలకి చక్కని నాణ్యమైన ధాన్యాన్ని ఇచ్చేటువంటి బాధ్యత ఉన్న వాళ్ళు మీరే. ఇళ్లలో ఉన్న వాళ్ళు పండించుకుంటున్నారా? కొనుక్కొచ్చుకొని వండుకొని తింటారు, కానీ పండించే వాళ్ళది మార్కెట్కి ఒకసారి కొనుక్కొని వండుకొని తింటారు. మరి పండించే వాళ్ళ బాధ్యత ఎవరిది? మీదే కదా. మీరు ఏది పండిస్తే అది కదా వాళ్ళు తింటున్నారు. మరి సూక్ష్మంగా కర్మ సిద్ధాంతం పరంగా ఎవరికి వచ్చింది దాని అకౌంటు? మైనస్ అకౌంటు మీకు వచ్చింది. వాళ్ళతో ఖర్చు పెట్టించంటే మీ అకౌంట్ మీ రుణంలో పడ్డారు వాళ్ళకి. రైతుని రాజు అన్నాడు, ఆ రైతు రుణంలో వెళ్ళిపోయాడు. రైతు రాజు కదా. రాజు అంటే ఏంటి? రాజుకు కిరీటం ఉంటుంది, రాజుకు రాజతిలకం పెట్టి కూర్చోబెడతారు. రాజతిలకం తెత్తి కిరీటం పెట్టి సింహాసనం పెట్టి కూర్చోబెట్టి ఈ సరిహద్దుల లోపల నీ రాజ్యం అంటారు. మరి రైతు రాజు అంటే మీ రాజ తిలకం ఏంటి? మీ నెత్తిన కిరీటం ఏంటి? మీ సింహాసనం ఏంటి? మీ రాజ్యం ఏంటి? అందరికీ ఆరోగ్యకరమైన నాణ్యమైన ధాన్యాన్ని అందించేటువంటి బాధ్యత కిరీటం. నెత్తిన కిరీటం అంటే అర్థం ఏంటండి? నెత్తిన కిరీటం పెట్టారంటే అర్థం ఏంటి? ఈ రాజ్యభారం అంతా ఇక నుంచి నీది అని ఆ సరిహద్దులు చెప్పి దీంట్లో అన్ని రకాలుగా నీదే. ఇంకా పోషణ భారం, ప్రజల భారం అంతా నీదే అంటూ ఆ భారం అంటారు, కానీ బాధ్యత కిరీటం నెత్తిన పెట్టి రాజతిలకం పెట్టారు. ఇది నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి నీకు ఇది నెత్తిన పెట్టినప్పటి నుంచి ఇక రోజు నువ్వు గుర్తుపెట్టుకో అని రాజతిలకం దిద్ది, రాజముకుటం పెట్టి, రాజసింహాసనం పెట్టి రాజ్యం అప్పగిస్తారు ఆయనకి. మరి ఆ తిలకం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పటికీ ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి నా కిరీటాన్ని, నా బాధ్యత ఏమని? నాణ్యమైన ఆరోగ్యకరమైన ధాన్యాన్ని ప్రజానీకానికి అందించాలి అనేది నా బాధ్యత, కిరీటం. అది గుర్తుపెట్టుకోవడం నా రాజ తిలకం. రైతు రాజు కదా, మీ కిరీటం మీ తిలకం. ఇంకా మరి మీ సింహాసనం ఏంటి? సింహాసనం కూర్చోవాలి కదా. సింహాసనం ఏంటి? సింహాసనం అంటే సీట్. దాన్ని స్వమానం అనే సీట్. సెల్ఫ్ రెస్పెక్ట్. నేనెవర్ని అని గుర్తుంచుకొని అలా నడుచుకోవాలి. మీ పొలంలో, మీ పొలం మీ సింహాసనం. ఏ సీట్లో ఎలా కూర్చుని అలా నడుచుకుంటారు కదా. ఇప్పుడు సెక్యూరిటీ దగ్గర ఒక సీట్ ఉంటుంది, గేట్ దగ్గర ఒక సీట్ ఉంటుంది, అతను అక్కడ కూర్చుంటాడు. ఆ సీట్లో కూర్చుంటే అలా నడుచుకుంటాడు. అటెండర్ సీట్ ఒకటి ఉంటుంది, ఏది డోర్ బయట పేషి క్యాబిన్ దగ్గర డోర్ దగ్గర సీట్ ఉంటుంది అటెండర్. ఆ సీట్ కూర్చుంటే అయినా అట్లా నడుచుకుంటాడు. లోపలికి వెళ్తే మేనేజర్, ఆయనకు సీట్ ఉంది, ఆ సీట్లో కూర్చుంటే అయినా అలా పనిచేస్తుంది. ఆ మేనేజర్కి ఇంకొక ఆయన ఉంటారు, పెద్ద ఆయన సీట్, ఆ క్యాబిన్లో ఆయనకు సీట్ ఉంది. ఎవరు ఏ సీట్లో కూర్చుంటే అలా నడుచుకుంటారు కదండి. వింటున్నారా? అయితే మరి మీరు రాజు కదా, రాజు సీట్లో కూర్చోవాలి.
నేను రాజుని. మీ రాజ్యం ఏది? సరిహద్దులు లేని రాజ్యం అండి మీది. మీరు పండించేది నిజంగా ఆర్గానిక్ పండిస్తే, ఒకవేళ కెమికల్ అయినా నాకు తెలీదు, మీరు పండించేది ఎక్స్పోర్ట్ అయితే ఎక్కడెక్కడ పోతుందో మీకు తెలుసా? మీకేం తెలీదు. మరి సరిహద్దులు ఉన్నాయా మీకు? నాకు తెలిసి కెమికల్ ఎక్కడ పోదేమో, ఆర్గానికే పోతుండొచ్చు. అది అన్నిటికీ తెలుసు. కెమికల్ దాన్ని పోతుందా లేదని వెళ్తుందండి అవుట్ ఆఫ్ కంట్రీ. అయితే మీరందరూ సరిహద్దు లేని రాజులండి. మీరు ఒక ఇండియానే కాదు, భారతే కాదు. ఏంటండి? మ్యాంగోస్. మ్యాంగోస్ ఏంటి? దాన్ని మీకు అన్నీ చెప్తున్నారు. కెమికల్ రసాయనికంగా పండించినా ఎక్స్పోర్ట్ అయిపోతుందని చెప్పేసరి. సో చూడండి, ఎలా పండించినా మీరు రాజులే, మీకు హద్దులు లేదు. సరిహద్దులు లేనటువంటి హద్దులు లేని ప్రపంచం. ఇంకా ప్రపంచం అయిపోయిందండి. హద్దులు ఉంటే దేశము, ఓ రాష్ట్రము, ఓ జిల్లా, ఓ ఊరు, దానికి హద్దులు ఉంటాయి. హద్దులే లేవు. గ్లోబ్ అంతా మీదే. ఓకే, అనుభవాలు చెప్తాను. సో సరిహద్దులు లేని ప్రపంచాన్ని మీరు రాజులండి. సో ఇంత గొప్ప రాజ్యం ఎక్కడెక్కడ దేశంలో ఎవరు తింటున్నారో, అక్కడ మందులు ఎంత కాస్ట్ ఉంటాయో తెలియదు పాపము. ఎవరిపై ఆధారపడి వాళ్ళ ఇన్కమ్ ఎంతో తెలియదు. మరి మీరు పంపించే ఆ ధాన్యం తిని ఎన్ని మందులు ఎంత ధనం పెట్టి కొని తింటున్నారు, వాళ్ళ సంపాదన ఎంతో తెలియదు. మరి మందులు ఎంత పెడుతుంది, డాక్టర్ ఫీజు ఎంతో తెలియదు అక్కడ. మరి మీ రాజ్యం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. మీ ప్రజలు ఎలా ఉన్నారో చెక్ చేసుకోండి. ఒక రాజు తన ప్రజలు సుభిక్షంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆడుతూ పాడుతూ ఐకమత్యం ఉండేటువంటి సామరస్యం నెలకొల్పే రాజు సమర్థ రాజు. జైసా అన్న వైసా మన్. ఆహారాన్ని బట్టి మన వ్యవహారం ఉంటుంది. మన మనస్సుతోనే మనం వ్యవహరిస్తాం కదా. ఆహారాన్ని బట్టి మన వ్యవహారం ఉంటుంది. జైసా అన్న వైసా మన్, జైసా పానీ వైసా పానీ. మరి అన్నము అది మరి ఎలాంటి అన్నం మనం పెడితే స్వార్థం నిండి, పోటీతత్వం నిండి, ఇంకేమేమి భావాలు ఉన్నాయో మీకే తెలుసు స్పష్టంగా. ఎందుకంటే నేను రైతుని కాదు కాబట్టి. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి మీకు దాంట్లో అడుగు పెట్టినప్పటి నుండి పంట కోసి పంపించేదాకా, డబ్బు చేతికి వచ్చేదాకా ఎన్ని రకాల ఆలోచనలు. భయపడుస్తుంది కదా, భయము, వైబ్రేషన్స్. ఇంకా ధనం బాగా రావాలి, ఎక్కువ పండించాలి, ఆశలు, స్వార్థము, ఇంకా మందులమే కొనేస్తున్నారు. అంటే దాంట్లో అర్థం చేసుకునే గుణం పోయింది, ప్రేమ పోయింది. నేను విషయం తినిపిస్తున్నాను నా ప్రజలకి నేను విషయం తినిపిస్తున్నా. ఏం రాజండి? అండర్స్టాండింగ్ పోయింది. ప్రజల పట్ల ప్రేమ పోయింది. ఒక రాజుకు ఉండే ఆప్యాయత, ప్రజల పట్ల రాజు తండ్రి, ఒక తండ్రి ప్రజలకి, తండ్రి పిల్లలతో ఉండేటువంటి ఒక ప్రేమ గుణం పోయింది, ఆప్యాయత పోయింది, సామరస్యం పోయింది. మరి ఏం నింపుతున్నారో గుణాలు? జైసా అన్న వైసా మన్. తిన్న వాళ్ళ లోపల స్వార్థాలు పెరుగుతాయి, భయభ్రాంతులు, చిన్న వాటి టెన్షన్. మా దగ్గరకు వస్తారు కోర్స్ కోసం, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ధనానికి తక్కువలే, భర్త చాలా బాగా చూసుకుంటాడు, పిల్లలు వెల్ సెటిల్, అంతా బాగుంది. టెన్షన్, డిప్రెషన్. ఎందుకు మీకు డిప్రెషన్ అంటే నాకే అర్థం కాదు సిస్టర్. ఆ డిప్రెషన్తో వచ్చాను. డాక్టర్ చెప్పారు బ్రహ్మకుమార్ దగ్గరికి వెళ్ళి కోర్స్ తీసుకోమని, నీ డిప్రెషన్ పోతుంది, మందులతో పాటు అది కూడా చేయమని చెప్పారు. అందుకే వచ్చారు. అన్నీ బాగున్నాయి. ఆందోళన ఎందుకు వస్తుంది? అన్నీ బాగున్నాక ఎందుకు తన డిప్రెషన్? ఎంత భయంతో పండించిన తిండి తిండిందో ఏమో ఆమె. ఎలాంటి అంటే భయం. పురుగు పట్టింది, ఇంత పోసే, ఒక గుప్పెడు పోయమంటే 3 గుప్పెళ్ళు పోసేయండి. భయం. ఏమైపోద్దో, మళ్ళీ టైం దాటిపోతే అప్పుడు మళ్ళీ పోయలేను నేను. ఇప్పుడే పోసేటప్పుడు ఇంక 2 గుప్పెలు ఎక్కువ పోసేసి, 2 బస్తాలు ఎక్కువ పోసి భయం నింపుతున్నారు అందులో. మరి భయం నింపి అన్నం తింటే మనసు అలాగే భయం ఉంటుంది కదా, టెన్షన్. అలా ఉండొద్దు. ప్రేమగా పండించండి, దాన్ని ప్రేమించండి, పంట పొలాన్ని ప్రేమించండి, సామరస్యత తేవాలి. ఇరుగు పొరుగు పంట పొలాలతో కూడా మంచి ప్రేమ భావాలు. అందరి పంట చాలా అటు మ్యాంగో తోట చాలా బాగుండాలి, అరటి తోట బాగుండాలి, వరి పెట్టారు చాలా బాగుండాలి, జొన్నలు పెట్టారు చాలా బాగుండాలి, నా దగ్గర ఇది కూడా బాగుండాలి, వాళ్ళు కూరగాయలు పెట్టారు బాగుండాలి. అందరి పంట పొలాల గురించి సర్వే జన సుఖినో భవంతు అన్నట్టు సర్వ పంటల గురించి కూడా చాలా మంచి శుభ భావనలు, మంచి సద్భావనలు రావాలి నా మనసులోంచి. సామరస్యతతో పండించాలి. రాసుకోండి. నా మనస్సులో
అందరి పంటలు పొలాల గురించి, అందరి పొలాలు పంటల గురించి ప్రేమయుతమైన, ప్రేమ నిండిన, మంచి ఆలోచనలే వస్తాయి. ప్రేమ నిండిన మంచి ఆలోచనలే చేస్తాను. ఇది సామరస్యత. అప్పుడు అది తిన్న వాళ్ళందరూ, వీడు హిందూ, వీడు ముస్లిము, వీడు క్రిస్టియను, వీళ్ళు మానవాళ్ళు, వీళ్ళు ఇది వాళ్ళది, ఈ భేదభావాలు లేకుండా మనందరం మానవత్వంతో, మనుషులని మానవత్వంతో కలిసిమెలిసి ఉందాం అనే ఆలోచనలు పుట్టాలి. జైసా అన్న వైసామన్. చూడండి, ఇంట్లో చెప్పారు కదా, అక్కయ్య కూడా చెప్పారు, మన అన్నయ్య కూడా చెప్పారు, సుమంత్ భాయ్ కూడా చెప్పారు, పులిహోర చేసుకుంటారు ఇంట్లో. అదే టెంపుల్ కూడా పులిహోర పెడతారు, అదే బాగా రుచిగా ఉంటుంది. ఇంట్లో చేసుకుందేమో అన్నమేలే అన్నట్టుగా ఉంటుంది, దాన్ని వంకలు పెడతారు. ఇది తక్కువ ఉంది, అది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది అనుకుంటారు కదా. అదే ప్రసాదం పెడితే అద్భుతంగా ఉంది, ఇంకొంచెం దొరికితే బాగుంది అనిపిస్తుంది కదా. దాంట్లో భావన నిండింది, నచ్చింది. అంటే భావనతో పరివర్తన అవుతుంది దాని పట్ల ఫీలింగ్. ఆ ఫీలింగ్తో మనం తిన్నాము. అలా మంచి మంచి భావనతో పంట పండించండి. వేరే రైతుల పొలాల గురించి మంచి భావనలు పెట్టుకోండి. మీ పొలం పట్లనే కాదు, ఇతరుల పంట పొలాల గురించి కూడా మంచి ఆలోచన కాదు. మీ పొలం పైన ఉన్నంత ప్రేమ దాని గురించి కూడా ఉండాలి మీకు. వాళ్ళకు అవి బోధిస్తుండాలి. వాళ్ళకు దాని నాలెడ్జ్ లేకపోతే ఇది నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, జాగ్రత్త అని చెప్పి ముందుగానే చెప్తూ పోవాలి. అలా ఎంత సామరస్యంగా, ఎంత ఆరోగ్యకరంగా మీరు పండిస్తే అంత చక్కగా, అంత సామరస్యత నిన్నటువంటి, భావాన్ని నిన్నటువంటి ప్రసాదం 3 పూట్ల మీరు తినబడుతున్నారు. అక్కడ ఎంత దొరుకుతుంది ఒక పూట, ఒకసారికి మీరు 3 పూట్ల తినేదంతా ప్రసాదమే పెడతారు. మీరు భగవంతుని ధ్యానంతో పండించే పంట భగవంతుని కల్పించే ప్రసాదంతో సమానం. భగవంతుని ధ్యానం రాజయోగం. భగవంతుని ధ్యానంతో పండించే పంట బ్రాకెట్లో యోగ వ్యవసాయ విధానం. యోగ వ్యవసాయం భగవంతుని ధ్యానంతో పండించే పంట భగవంతుని కల్పించే నైవేద్యంతో సమానం. అది తిన్న వాళ్ళు 3 పూట్ల ప్రసాదమే, కడుపు నిండా ప్రసాదమే తిన్నాడు. ఇంకేంటి, కాస్తంత ప్రసాదం తింటే ప్రశాంతం ఉంటానన్న కోరికతో వెళ్ళి ప్రతిరోజు ప్రసాదం తినేస్తారు. ఎందుకు? ప్రసాదం తింటే కొంచెం ప్రశాంతంగా ఉంటామని మనసు. ఈరోజు నడిపించవచ్చు, రేపు మళ్ళీ తింటా, రేపు మళ్ళీ నడిపించవచ్చు. మరి 3 పూట్ల ప్రసాదం తింటే కడుపు నిండా ఎంత ప్రశాంతంగా ఉంటాం, ఎంత ప్రశాంతంగా పడుకుంటాం, ఎంత ప్రశాంతంగా ఉంటాం కదా. భగవంతుని కల్పించే విధంగా ఉండాలి. తను మెచ్చాలి. తన సృష్టిని పాడు చేయట్లేదని ఆ తండ్రి ఆ పంటను మెచ్చాలి. అది అద్భుతమైనది. అప్పుడే ఆయన స్వీకరించేశాడు. ఇది మనస. మనస ఎప్పుడు కూడా ఇతరుల పంట పొలాల గురించి, తన పంట గురించి భయభ్రాంతులు, స్వార్థము, ఈర్ష, ద్వేషము, కోపతాపాలు ఇవి లేకుండా, దుర్భావనలు లేకుండా సద్భావనలతోనే దానికి వైద్యం చేస్తే వైద్యం చేయండి, కానీ భయపడుతూ చేయకండి. మీ పంటకు వైద్యం చేయండి, కానీ భయపడుతూ చేయకండి. భయం నింపకండి, టెన్షన్ నింపకండి, స్వార్థం నింపకండి. పంటలు ప్రేమ నింపండి, ధైర్యం నింపండి, మంచిగా ఉండండి. జరిగింది మంచికే, జరుగుతుంది మంచికే, జరగబోయేది మరీ మంచి. జరిగింది మంచి, జరుగుతుంది మరీ మంచి, ఇక జరగబోయేది మరీ మరీ మంచి. మరి అంతా మంచే కదా, నా భయం ఎందుకు? మీరు భయపడ్డా జరిగేదే జరుగుతుంది కదా, మీరు భయపడ్డా జరగబోయేదే జరుగుతుంది కదా. ఇప్పుడు రేపటి రోజు ఎలా మేమంతా ఆబో దర్శనం చేసి వస్తాము, ఏంటి టైంకి వస్తామా లేదా, ఎల్లుండి మధ్యరాత్రి 2ంటికి మేము లేచి బస్సు ఎక్కుతామా లేదా అని భయపడితే పని అవుతుందా? ఎలా ఎక్కుతారో, ఎలా వెళ్తారో, ఎలా ట్రైన్ ఎక్కి వెళ్తారో, ఇది చెప్పుకుంటారు, అలాగే రాసింది అలా పోతారు. అలాగని మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. కానీ జరిగేది జరుగుతుంది తప్పకుండా. మన ప్రయత్నం పూర్తిగా ఉండాలి, అంతవరకే మన వంతు. భయపడడం మన వంతు కాదు, టెన్షన్ అవ్వడం మన వంతు కాదు, అనుమానపడడం కూడా మన వంతు కాదు. మన వంతు ప్రయత్నమే, కేవలం ప్రయత్నమే. రాసుకోండి. జరిగింది మంచికి, జరుగుతుంది మరీ మంచికి,
జరగబోయేది మరీ మరీ మంచిది. 3 కాలాలు మంచే, చెడే లేదు. చెడు నా బుద్ధిలోనే ఉంది. చెడు ఉంది ఎక్కడంటే బుద్ధి, మనిషి బుద్ధిలోనే. బయటేం చెడు లేదు. కాబట్టి ఆ మంచిలో బుద్ధిలో పెట్టుకుంటే ఈ చెడు కూడా పోతుంది, బుద్ధిలోంచి కూడా చెడు పోతుంది. జరగబోయేది మరీ మరీ మంచిది. కాబట్టి నేను ఆందోళన పడను, భయపడను, ఈర్ష్యపడను, ద్వేషించను. ఈ పాఠము రాసుకోండి. ఈ పాఠము ఈ మనోస్థితి కలిగినప్పుడు పాఠం ఏంటి? అంతా మంచికే, అది పాఠం. ఈ పాఠం బ్రాకెట్లో అంతా మంచికే, అంతా మంచికే. ఈ పాఠము ఈ మనోస్థితి కలిగినప్పుడు నేను చక్కని రాజఋషి వ్యవసాయం చేయగలను. నేను యోగ వ్యవసాయం, రాజఋషిగా యోగ వ్యవసాయం చేయగలను. రాజఋషిగా, రాజేమో మీరే, రాజు కూడా మీరే. ఋషి అంటే సాధకుడు. ఏం సాధన? వ్యవసాయం సాధన, వ్యవసాయ సాధన. రాజులు కూడా ఋషులు కూడా మేము రెండు. రైతు రాజు కదా, దుక్కి దున్నుతారు, మరి ఋషి కూడా కష్టపడతారు కదా. ఋషి అంటే కృషి చేస్తే ఋషి. రాజ ఋషిగా యోగ వ్యవసాయం చేస్తాను. ఎప్పుడు ఈ పాఠం వస్తే ఆ పంటను దైవం మెచ్చుతాడు, భగవంతుడు మెచ్చుతాడు. ఆయన మెచ్చాడంటే అదంతా ప్రసాదం, మీ పంట అంతా ప్రసాదం. ఆ ప్రసాదం ఎక్కడెక్కడ పోతే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఇది మనసా వ్యక్తిత్వం. నెక్స్ట్ వాచ. మాటలు. వాచ అంటే మాట తీరుతాయి. మిమ్మల్ని ఏమన్నా గట్టిగా అదమాయించి గద్దిస్తూ మాట్లాడితే మీకు నచ్చుతుందా? మంచిగా, ప్రేమగా, స్నేహంతో, మంచి గుడ్ విషెస్తోని మీతో మాట్లాడితే మీకు నచ్చుతుంది కదా. మరి తెలియకపోవచ్చు వాళ్ళెవరు, అయినా సరే మీకు నచ్చుతుంది కదా. తెలిసిన వాళ్ళైనా సరే మీతో తులుసుకుంటే నచ్చదు కదా. అలా మరి నాకు నచ్చినట్లుగా నేను కూడా అందరితో ఉండాలి కదా. అప్పుడు వేరే వాళ్ళకి నచ్చుతాను కదా నేను. మాటల గురించి అన్నమాట. కమ్ బోలో, ధీరే బోలో, మీఠా బోలో, సోచ్ కే బోలో, తోల్ కే బోలో. అంటే తక్కువ మాట్లాడండి, ధీరే బోలో, నెమ్మదిగా మాట్లాడండి. కమ్ బోలో, ధీరే బోలో, మీఠా బోలో, సోచ్ కే బోలో, తోల్ కే బోలో. అంటే తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా, సౌమ్యత, దాంట్లో వినయము, మధురత, మంచి ఫీలింగ్. మధురంగా మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి. ఆచితూచి, తూచెండు తూకం, ఆచితూచి ఆలోచించి మాట్లాడండి. ఈ మాట నేను మాట్లాడుతున్నాను మరి కరెక్టేనా? ముందు ఆలోచించుకున్న తర్వాత బాణం వేయండి. అది పోయిందంటే రాదనకి. మాట బయటకు వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి వస్తుందా? మీరు సారీ చెప్పి సరిదిద్దుకోవడమే కానీ మాట తెలిపోయింది, బాణమే తెలిపోయింది బయట. బాణం వెనక్కి రాదు, అందుకే దాన్ని ఆరమ పిల్ల పెడతారు, రిటర్న్ రాదు అది. కాబట్టి ఆచితూచి అంటే తూకం, తోల్కే, ఆలోచించి మాట్లాడండి. ఇది వాచ అంటే ఎంత మన మాట. ఇంకొకటి సత్య బోలు, ఇంకా సత్యం పలకండి. సచ్ బోలో, స్పష్ట బోలు. సత్యం పలకండి, స్పష్టంగా పలకండి. నోట్లో గులుక్కుంటూ ఏదో చెప్తారు, ఎదుటి వాళ్ళకి అర్థమే కాలేదు. అప్పుడు మీ పని చేసి పెడతారా? లోపల ఏదో గునిగినట్టుగా చెప్పుకున్నారు, మీరు అనుకున్నట్టుగా. వాళ్ళ పని చేసి పెట్టే వాళ్ళకి అర్థమే కాదు మీ మాట. అలా కాదు.
స్పష్టంగా పలకాలి, సత్యంగా పలకాలి. సత్యం ఉండాలి, అసత్యం ఉండదు. మధురంగా అసత్యం చెప్పినా మంచిది కాదు. స్వీట్గా తక్కువ నెమ్మదిగా అబద్ధం చెప్తున్నా బాగుంటుందా? అది రైట్ కాదు. సత్యంగా పలకండి, స్పష్టంగా పలకండి. ఇది వాచ. దీంట్లో ఇది ఒక పెద్ద టాపిక్ అనుకోండి, కానీ ఇది మీరు పట్టుకున్న టైం టు టైం మీకు గుర్తొస్తుంది. ఇది ఎంత గొప్ప కృషి, గొప్ప సాధన. ఇది మీరు ఎంత రాసుకున్నారో, ఈ రాసుకున్న వాక్యాలని ఆచరించేటప్పుడు ఎంత గొప్ప కృషి ఉంది. దాని వెనుక ఒక ధైర్యం కావాలి, ఒక ప్రేమ కావాలి, ఒక ఫోకస్ కావాలి, బ్యాలెన్స్ కావాలి, ఇతరులను అర్థం చేసుకునే గుణం కావాలి. ఇన్ని వస్తే కానీ ఇప్పుడు రాసుకుంది మీరు ఆచరించలేరు. డీటెయిల్గా వెళ్తే మనకు టైం లేదు, ఆల్రెడీ 4 అయిపోయింది, ఇంకా 10 నిమిషాలే. వాచ ఇది కర్మణ. కర్మణ వ్యవహారం, వ్యవహారం. వ్యవహారంలో సామరస్యత, ప్రేమాభిమానాలు, వినయ విధేయతలు. ప్రేమాభిమానాలు, వినయ విధేయతలు, సామరస్యత. ఫస్ట్ సరే ఎట్లన్నా పర్లేదు. సామరస్యత, వినయ విధేయతలు, ప్రేమాభిమానాలు, ధైర్య సాహసాలు, నిజాయితీ, నిజాయితీగా, ధైర్య సాహసాలతో నిజాయితీగా వ్యవహరించాలి. ఇది మళ్ళీ ఇంకొక టాపిక్ యాక్చువల్లీ. కానీ ఈ రాసుకున్న దాన్ని మీరు వ్యవహరించేటప్పుడు మీకు అర్థమవుతుంది ఒక్కొక్క వ్యవహారంలో ఎంత కష్టపడాలి. ఈగో రావద్దు, వినయ విధేయకుండా అంటే అహంకారం ఉండొద్దు కదా, అహంకారం రాకూడదు. ప్రేమాభిమానం అంటే అక్కడ అండర్స్టాండింగ్ ఉంటుంది. అర్థం చేసుకున్నప్పుడు ప్రేమ ఎక్కడ ఉంది? అక్కడ లేదు. త్యాగం కావాలి, అర్థం చేసుకున్నప్పుడు అక్కడ ఆప్యాయతలు ఉంటాయి. ప్రేమ, సామరస్యత, అక్కడ అందరినీ కలగోర్పు నడిపించుకునేటువంటి ఒక మంచి సామరస్యమైన గుణం కావాలి. టీమ్ స్పిరిట్ తీసుకొచ్చేటువంటి క్వాలిటీ కావాలి. ధైర్య సాహసం, సత్యం ఉన్న చోట ధైర్యం ఉంటుంది. సత్యత లేకపోతేనే భయపడతాం. సత్యం ఉన్న చోట ధైర్యం ఉంటుంది. అక్కడ ధైర్య సాహసాలతో ముందుకెళ్ళాలి, భయపడద్దు. తుఫాన్ వచ్చింది, ఇప్పుడు వర్షం పడుతూ ఉంది, తుఫాన్ వస్తూ ఉంది, ఇంట్లో కూర్చొని భయపడతా ఉంటుంది. ఏం చేసి భయపడి? తుఫాన్ ఆపిందా? చెప్పండి, తుఫాన్ ఆపిందా? ఇంట్లో కూర్చొని వర్షం తుఫాన్ వచ్చింది, అనౌన్స్మెంట్ అయిపోయింది, ఇంకా కోతకు వచ్చి టైం కాదు, ఇది వచ్చేసిన తుఫాన్ అనౌన్స్మెంట్ అయిపోయింది, రేపు స్టార్ట్ అయిపోతుంది, భయపడతా కూర్చొని మీ బీపీ పెరించుకుంది. కానీ దాన్ని ఆపిందా మీరు? బీపీ చూసి చెక్ చేసుకుంటారు, ఫుల్ ఉంటుంది, తిండి మంచిగా పోతుందా, లోపలికి నిద్ర పడుతుందా? అయినా దాన్ని ఆపిండ్రా? ఎందుకని? దాన్ని మీ భయం అంతా వేస్ట్ అయిపోయింది. మీ భయం అంతా వేస్ట్, మీ టెన్షన్ వేస్ట్ అయిపోయింది. మీ టెన్షన్, మీ బీపీ, హై బీపీ వేస్ట్ అయిపోయింది, డస్ట్బిన్లో పోయింది. ఎవరు పనికొచ్చిందా? తుఫాన్ వచ్చేసింది. ఎందుకని? మనకి జరిగింది మంచికి, జరుగుతుంది మరీ మంచి, జరగకపోయింది మరీ మంచికి. ఏం గుర్తుంది మీకు? గుర్తుందా? దీంట్లో ధైర్యం కావాలి. అదితో భగవంతుని ధ్యానం చేయండి. అనౌన్స్మెంట్ అయినప్పటి నుండి అది వచ్చేదాకా ధ్యానం చేస్తే కూర్చోండి. ఎంతమంది పరివారాలకి ఎంతెంత నా కారణంగా ఏమేమి నష్టాలైనాయో తెలియదు మనకి. ఎన్ని మందులు కొన్నారు, వాళ్ళ దేశంలో ఎంత కాస్టో, వాళ్ళ ఆందోళన ఎంతో తెలియదు, వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద సంసారం తెలియదు, ఎవరు తిని ఏమైపోయింది, ఏం క్యాన్సర్ వచ్చి ఎవరు పోయారో, పోయిన ఆయన కనుక నా ఇంటి పెద్ద ఆయన అయితే కనుక వాళ్ళందరూ అనాథలు అయిపోతే ఏం జరిగిందో తెలియదు. ఎంత నష్టమైంది తెలియదు. ఎన్ని పరివారాల్లో జరుగుతుంది. అంటే నాది అప్పు పోతుంది, అది కనుక మునిగిందా నా అప్పు పోయింది, నేను రుణపడ్డాను కదా అది పోయింది. మంచిగా కాదంగా రుణం పోతే? మీ రుణం అప్పు మైనస్ అయిపోయింది. మంచిగా చెడా? చెప్పండి, మంచిగా చెడా? చెప్పండి. మన రుణం పోయింది, క్లియర్ అయిపోయింది. మంచిగా చెడా? మంచి అయింది. మరి
మామూలు మాట కాదు, జరిగింది మంచికి, జరుగుతుంది మరీ మంచికి, జరగబోయేది మరీ మంచికి అనేది అలాంటి మనోస్థితి కలగడము, ఆ పాఠం నేర్చుకోవడము అంత సాధారణం కాదది. ప్రాక్టికల్ ఉండి మీరు చేస్తూ ఉంటే రుణముక్తులైనప్పుడే, రుణముక్తులైపోతే మీరు రాజులు, స్వతంత్రులు, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి మనో ఒత్తిళ్లకు మీరు లోనవ్వరు, మానసిక ఒత్తిళ్ళు ఉండవు, సంబంధాల్లో గొడవలు ఉండవు, ఆర్థిక ధనపరంగా నష్టం జరగదు, నష్టం పెట్టకపోతే నష్టం జరగదు. మీరు ఆలోచించండి, ఈ విషయాలపైన కాస్త ఆలోచించండి. మేము వ్యవసాయం నేర్పించే వాళ్ళం మేము కాదు, మీరే ఆల్రెడీ రైతులకి మేము చెప్పేది అవసరం లేదు. వ్యవసాయానికి ఆధ్యాత్మికతని, గుణాలని తోడు చేసి పండించండి నేర్పిస్తున్నాం. ఇక్కడ అందుకు పిలిచాము మేము. బ్రహ్మకుమారి సంస్థకు పిలిచింది ఆధ్యాత్మిక విలువల్ని, దైవ శక్తిని తోడు చేసుకొని పండించి రుణానుబంధ కర్మ సిద్ధాంతం. ఈ రుణం మీ బ్యాంకు రుణాలు కానీ నేను మాట్లాడేది, అది సీఎం మాఫీ చేసేస్తాడు, మినిస్టర్ మాఫీ చేస్తాడు, అది అర్థం. ఈ రుణాలు ఉన్నాయి, దాంతో రేపటి రోజు మీకు ధన నష్టము, ప్రాణ నష్టము, ఆరోగ్య నష్టము, సంబంధాల నష్టము, మానసిక నష్టం ఎన్నెన్నో అయ్యేది మీకు. ఆ నష్టాల యొక్క రుణం, ఆ రుణానుబంధాల నుంచి బయటపడేందుకు ఈ ఆధ్యాత్మికత మీకు తోడవుతుంది. అప్పుడు నిజంగా రైతు రాజన్న సీట్లో మీరు కూర్చుని, మీ పొలం మీ సింహాసనం, మీరు గుర్తుపెట్టుకోవడం మీ రాజతిలకం. ఎక్కడెక్కడ మీ ధాన్యం పోతుందో వారందరి ఆరోగ్యం గురించి ధ్యానం, అది బాధ్యత, కిరీటం. మీరు రాజా కాదా? ఇప్పుడు చెప్పండి, రాజులు కదా. ఇప్పుడు మీరు రాసుకోండి రాత్రికి, ఎలాంటి రాజుని నేనని. ఇంటుంటే భయం వేస్తుంది అన్నీ అంటారు, ఇంటుంటే భయం వేస్తుందని. ఎలాంటి రాజులని, మీ ప్రజలు ఎట్లున్నారు, మీరు ఎట్లున్నారు చూసారా? చాలు, ఇది తెలుసుకున్నారు. భగవంతుడికి థ్యాంక్స్, మీకు థ్యాంక్స్. అయితే ఏకంగా అంతా మార్చుకోమని నేను ఒకటేసారి చెప్పట్లేదు, కాస్త కాస్త ప్రయత్నించి చూడండి. 1 ఎకరం చేశాక మీకు మీ దాంట్లో ఎంత ఉంటుందా పావు చేయండి, రిజల్ట్ చూడండి, ధైర్యం తెచ్చుకోండి, ప్రజలపైన జాలి పడండి. మీ పిల్లలు, మీరు రాజులు కదా, రాజులు ప్రజలు, మేమందరం, మేము కూడా మీ దాంట్లో ఉన్నామండి. రాజు కూడా మీరు పండిస్తే తినాలండి. దేశానికి రాజులా ఉన్నాడు కానీ దాన్ని ఎవరు పండిస్తే తినాలి? మరి రారాజు ఎవరండి? మీరెవరు? రారాజులు. రాజులకు కూడా మీరు తిని పంపిస్తున్నారు, పండిస్తే తిని పంపిస్తున్నారు. రాజుకు రాజండి మీరు. అమ్మో, ఎంత పెద్ద పోస్ట్ మీద అసలు. చప్పట్లు కొడుతురు, మీ పోస్టుకు చప్పట్లు కొడుతురు, కానీ నిజంగా రారాజు ఉన్నారా మీరు? వెరీ గుడ్, ఇప్పుడు కొట్టండి. ఆ బ్రదర్ అంటున్నారు, ఇక నుంచి మొత్తం మేము రారాజు అంటున్నారు. వెరీ గుడ్, చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ. వ్యవసాయం మేము నేర్పించాలని మీరేం పెట్టుకోకండి. ఆర్గానిక్ లేక జీవామృతం అవన్నీ మీకు బోర్డు మొత్తం ప్రపంచం నేర్పించేవాళ్ళు మీకు తెలుసు, నేర్పించే వాళ్ళు ఉన్నారు. ఓకే, దీన్ని తోడు చేసుకోండి, రాజయోగం తోడు చేసుకోండి అని ఒకటి నేర్పిస్తున్నాను. ఇది తోడు చేసుకున్నప్పుడే మీరెవరో మీకు తెలుస్తుంది, మీ లోపల రారాజు మేల్కుంటాడు. రారాజు మేల్కున్నప్పుడే నిజంగా పరిపాలిస్తాడు, తన పని తను చేస్తాడు. తనను లేపండి, ఆ రాజయోగంతోనే రాజు లేపుతారు మీ లోపల నుండి. రాసుకోండి, రాజయోగం చేసినప్పుడే నాలోని రారాజును మేల్కొప్తారు. రాజు కాదండి, రారాజు. రాజయోగంతోనే నాలోని రారాజును మేల్కొల్పుతాను. రాసుకోండి ఫైనల్. ఇంకెప్పుడైనా అవకాశం కలిగితే అప్పుడు మళ్ళీ కలుద్దాం తెలంగాణలో. సో మీరందరూ చాలా ఓపికగా చక్కగా విన్నారు. థ్యాంక్స్. మారదామని సంకల్పం చేశారు, మరీ థ్యాంక్స్. ఒకసారి మళ్ళీ చెప్పండి కొట్టండి.